నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ మహేందర్. భారతదేశం యొక్క చరిత్రని అఖండ భారత్తో పోల్చినప్పుడు భారతదేశమే అనేక మంది సైంటిస్టులని, అప్పట్లో యాన్సెంట్ కాలం నాటి ఋషులని, ఆ తర్వాత భారతదేశంలో చూసినట్లయితే మహా యోధులను చూసాం. సహజంగా చెప్పాలి అని అంటే దేవుడే చూస్ చేసుకున్నటువంటి కొంతమంది మనుషులని, వాళ్ళని వాళ్ళు సేవ చేయగలరు అని ముందుగానే దేవుడు చూస్ చేసుకున్నట్టుగా ఈ భారతదేశంలో చూస్తూ ఉంటాం. ఒక ఛత్రపతి శివాజీ గారిని కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని కానీ, లేదా ఈ రోజు నేను చేయబోతున్న ఇంటర్వ్యూ వాళ్ళకంటే తక్కువేమి కాదు. అండ్ ఆయన చేసినటువంటి అమేజింగ్ పనులన్నీ కూడా భారతదేశం అంతా కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాధవన్జీ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ పేరు అవేర్. ఇక్కడ ఆయన స్థాపించినటువంటి ఈ సంస్థ గురించి చెప్పాలి అని అంటే ఒక్క 2 నిమిషాల్లో నేనైతే చెప్పలేను, కానీ సుదీర్ఘమైన ప్రయాణం తంది. ట్రైబల్ నుంచి పడితే అసలు కొత్తగా చెప్పాలంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి ఆస్తులతో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ పేర్లను నిలబెట్టడానికి కష్టపడతారు. కానీ మాధవన్జీ గారు అయితే ఆయన ఓన్గా స్టార్ట్ చేసి ఒంటి చేయి పోరాటంతో ఈరోజు అనేక మంది ట్రైబల్తో పాటు దగ్గరగా 1200 మంది ఎంప్లాయీస్కి తను ప్రత్యక్షంగా టేక్ కేర్ చేస్తున్నట్టుగా అనేక మంది కుటుంబాలకి తన నుండి ఈ సాయం అంతా అందుతా ఉంది. అసలు నేను చెప్పడం కన్నా మాధవన్ గారే చెప్తే నిజంగా ఒళ్ళు పులకరించిపోతుంది. అండ్ ఇట్స్ రియలీ వెరీ హానర్డ్ టు హ్యావ్ యూ సార్ ఆన్ మై పాడ్కాస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మీది సుదీర్ఘమైన ప్రయాణం సార్. నేను మొదటిసారిగా మీరు ఎంతో హ్యాపీగా మీరు నా దగ్గర మాట్లాడడం, మీ గురించి తెలుసుకొని నేను ఇన్స్పైర్ కావడం, అయ్యో థ్యాంక్ యూ. అందువల్ల నేను చాలా మీకు కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాధవన్జీ అని అంటే ఈరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటమే ఒక అదృష్టంగా భావిస్తున్నా యాజ్ ఎ యంగ్ జనరేషన్ కిడ్గా. అసలు ఈ సంస్థని అవేర్ని ఒక సుదీర్ఘమైన ప్రయాణం మీది. హాస్పిటల్స్ అయినా, కాలేజెస్ అయినా, స్కూల్స్ అయినా, టెంపుల్స్ అయినా, అసలు ఇక్కడ చిన్న చెట్టు మొలవాలన్నా, ఒక చిన్న రోడ్ రావాలన్నా ఆ రోజు కాలమాన పరిస్థితుల్లో అసలు ఇక్కడ ఏమీ కూడా లేదు. కానీ ఈ రోజున ఇంత పెద్ద సంస్థ విరజల్లే విధంగా మీరు రూపొందించారంటే దీని వెనకాల ఉన్న కష్టం, మీ ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే మీ తల్లిదండ్రులతో సహా ప్లీజ్. నేను పుదుకోట రాజవంశంలో పుట్టాను. మా నాన్నగారు లాస్ట్ ప్రిన్స్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని నాకు ఆశ లేదు, ఎప్పుడు లేదు. ఏదో మిలిటరీలో చేరాలని, కమాండర్ ఇన్ చీఫ్ కావాలని ఇలాంటి ఆలోచన ఉండేవాడు. నాకు సుభాష్ చంద్రబోస్ నా ఆదర్శవంతుడు. మా ఇంట్లో కూడా చాలా మంది సుభాష్ చంద్రతో పనిచేసిన వాళ్ళంతా ఉండడం వల్ల నేను కూడా ఆ సైడే ఉండేవాడిని. నాకు వేరే ఏమీ తెలియదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్లో చాలా యాక్టివ్ మెంబర్ని. చాలా మంది లెక్చర్స్ అన్ని సార్ అనేవాళ్ళు, అంటే అంత యాక్టివ్గా ఉండేవాడిని అనమాట. ఈ కాలేజ్ అయిన తర్వాత ఉత్తర సివిల్ ఎగ్జామినేషన్కి అనుకోకుండా అపేర్ అయ్యాను. అపేర్ అయితే నేను పాస్ అవుతుందని సివిల్ సర్వెంట్ రావాలని అనుకోలేదు. జస్ట్ పాస్ కావడమే కాకుండా నాకు ఇంటర్వ్యూ కూడా వచ్చింది. సో క్యాజువల్గా పోయాను. కానీ నేను సెలెక్ట్ అయితే ఏం కాకపోతే నేను ఆల్ ఇండియాలో 4th ర్యాంక్లో పాస్ అయ్యాను అప్పట్లో. ఓ మై గాడ్, 4th పాస్ అయింది. అదే నాకు ఆశ్చర్యం, నేనే ఆశ్చర్యపడ్డా. తర్వాత పోస్టింగ్ అడిగినప్పుడు సాధారణంగా సొంత రాష్ట్రాన్ని చేస్తారు, మొత్తం డివైడ్ చేసి కంట్రీకి అంతా డివైడ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కడ పని చేస్తామంటే నాకు కేరళ ఇవ్వండి సార్, లేకపోతే ఆంధ్ర ఇవ్వండి సార్ అని అడుగుతారు. నేనేమన్నానంటే ఎవ్వరూ పోని స్థలము ఎక్కడ చాలా ఇబ్బంది ఉంటుందో ఆ ప్లేస్కి ఇవ్వండి సార్. అది చాలా ఆశ్చర్యపోయాడు మా బోర్డ్ అప్పుడే. దాన్ని నాగాలాండ్కి అపాయింట్ చేశారు. నాగాలాండ్లో కోహిమాలో నేను ఫస్ట్ ట్రైనింగ్ అయ్యాను. తర్వాత అక్కడ కలెక్టర్ అయ్యాను. అక్కడ నాగాలాండ్కి పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారని వదంతి, తలకాయలు తీసేస్తారు. వాళ్ళు మళ్ళీ ఇండియన్స్ అనేవాళ్ళు. వాళ్ళు ఇంకా మన ఇండియాలో మిక్స్ అయినట్లు వాళ్ళకి లేదు, ఆ ఫీలింగ్ వాళ్ళకి లేదు. వాళ్ళంతా ట్రైబల్స్, హైలీ ఇండిపెండెంట్. ప్రతి గ్రూపు చాలా ఇండిపెండెంట్. అందులో సాధారణంగా నాన్ ట్రైబల్స్ కానీ ఇండియన్స్ కానీ ఇక్కడ పోవడానికి భయపడేవాడు. నాగాలాండ్లో నేను 9 monthsలో చాలా పాపులర్ అయిపోయాను. నాగాస్ మధ్యలో పాపులర్, ఇంకా చాలా ఎంగేజ్. అది చాలా నన్ను లైక్ చేసేవాళ్ళు. 2 years అయ్యేప్పటికీ మా చీఫ్ సెక్రటరీ ఏమన్నా అంటే, మణిపూర్లో ప్రైమ్ మినిస్టర్ రావాలి, నువ్వు నాగా వాళ్ళతో బాగా పరిచయం కదా, నువ్వు అక్కడ ఏర్పాటు చేస్తావు అని. ఇన్సర్జెన్సీ, ఎవరు పోరు అక్కడికి. సో నేను పోయి ఇక్కడి నుంచి కొంతమంది నాగాలను తీసుకుని అక్కడికి పోయాను. నేను వితిన్ 4 monthsలో లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రోగ్రామ్ అద్భుతంగా చేశాం. సూపర్ సార్. నాగాస్ అంతా కోఆపరేట్ చేశారు. వేరే ట్రైబ్స్ అందరూ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అయింది.
ఆయన చూసి హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అన్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈజ్ ఫ్రమ్ కేరళ సార్ ఇట్లా అంటే, వై కాంట్ ఈ కమ్ అండ్ వర్క్ విత్ మీ ఇన్ ఢిల్లీ అన్నాడు. వా. నేనేం అనలేదు, మనం సివిల్ సర్వెంట్స్ కదా, వాళ్ళు ఏం చెప్తే వినాలి. విత్ ఇన్ మంత్ నాకు డిప్యుటేషన్ టు ఢిల్లీకి వచ్చింది. డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే పనిచేశాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అంటే వాళ్ళ ఇంట్లోనే పనిచేశాను, ఇంట్లో ఆఫీస్లో. నా అదృష్టం. అంతే కదా సార్. తర్వాత అక్కడ ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా అప్సెట్ అయిపోయాను. ఇక నేను పని చేయలేకపోయాను. రోజు ఉదయం కలిసే వ్యక్తి ఇక లేడు. తర్వాత నన్ను ప్లానింగ్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆర్ వెంకటరామన్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన మెంబర్. ఆయన దగ్గర కొన్నాళ్ళు పనిచేశాను. అప్పటికి 4.5 ఏళ్ళు దాటిపోయింది, దాదాపు 5 ఏళ్ళు. ఏదో ఒక కారణం వల్ల నేను రిజైన్ చేసి ఇంటికి వచ్చేసాను. ఆ పోస్ట్ నుండి ఏదో ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే మేమంతా చాలా జూనియర్ ఆఫీసర్స్, మేము ఎంతో డిసిప్లిన్గా ఉండాల్సిన వాడిని. ఒక ప్లానింగ్ కమిషన్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ మినిస్టర్స్, సెక్రటరీస్, ఎక్స్పర్ట్స్ అంతా ఉన్నారు. వాళ్ళు ఒక రాంగ్ ప్రపోజల్ మాట్లాడుతున్నారు. గోడ దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టారు. నేను పొరపాటుని లేచి మీరు రాంగ్, ఇలా కాదా అని చెప్పాను. డైరెక్ట్ గా ఖండించేసి అది వాళ్ళకు నచ్చలే. సో మా డైరెక్టర్ పిలిచి, నువ్వు చేసిన పని ఏమిటి, అట్లా ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇలా చేయకూడదు అట్లన్నప్పుడు నాకు అనిపించింది, వై షుడ్ ఐ బి హియర్, నేను ఎట్లా ఉద్యోగానికి వచ్చినాను కానీ రాజీనామా చేసి ఇంటికి వచ్చేసాను. మా నాన్నకు తెలియదు నేను రాజీనామా చేసినట్టు. అయ్యా, లీవ్లో ఉన్నాను చెప్తూ వచ్చాను. మా నాన్నకి అనుమానం వచ్చింది, వీడు పోవడం లేదని. మా డైరెక్టర్ గారు ఫోన్ చేస్తే మేము ఏం చేయాలో అర్థం కాలేదు, మేము బతిమాలేం పోవద్దని చెప్పేశాడు. అట్లా అని మా అమ్మ అయితే చాలా బాధపడింది, ఇంత మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. నాకేం ఫీల్ కాలే. ఎప్పుడు కూడా మా రాజవంశంలో బయట వాళ్ళతో కలవనిచ్చేవాళ్ళు కాదు, ప్రజలతో మిక్స్ కావడానికి వీల్లేదు. హైలీ కంట్రోల్డ్ లైఫ్ అది. సో నేను ఈ కంట్రోల్ లైఫ్లో ఎలా బ్రతకాలి మనము అని చెప్పి నేను కన్యాకుమారికి ఒక తూరి పోయాను. మా ఊరికి అక్కడే దగ్గరే. అక్కడ నాకు అనిపించింది అనమాట, లైఫ్ ఏమి డబ్బు అది ఇది కాదు కదా, దేర్ మస్ట్ బి సంథింగ్ బియాండ్ దట్. సో వై కాంట్ ఐ రినౌన్స్ మై లైఫ్ అండ్ బికమ్ అ మాంక్ అని అనిపించింది. సెల్ఫ్ డెసిషన్. అమ్మ దగ్గర వస్తే ఇంకా అమ్మ, నేను ఒకడే కొడుకుని. అంతేగా సార్, చూడ్డానికి ఇంత అందంగా ఇప్పుడే ఉన్నప్పుడు, అప్పుడు ఖచ్చితంగా ఒక మంచి పెళ్లి, ఒకరే వారసుడు అన్నప్పుడు రాజవంశం పోయింది అనేసి. అటువంటి నాన్నగారు ఉన్నారు, సరే నీ ఇష్టం, నువ్వు బ్రతికుంటే చాలు మాకు. నాన్నగారు అమ్మగారు చేసుకుని ఐ లెఫ్ట్ మై హౌస్. ఇట్ వాజ్ ఏజ్ సార్, ఏ ఏజ్ లో బయటకు? 29 years. బా, కరెక్ట్ గా పెళ్లి కావాల్సిన టైం. మీ ఏజ్ లో అయితే నాకు తెలిసి 14-15 ఏళ్ళలో కూడా చేసేసేవాళ్ళు. దెన్ ఐ వెంట్ టు పాండిచ్చేరి. ఐ మెట్ మదర్. ఓకే. అరబిందో ఘోష్ లేరు అప్పుడు. అక్కడ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకుని, మదర్ ఎవరితో మాట్లాడేవారు కాదు, నాకెందో నన్ను అనుగ్రహించారు, వాళ్ళ మీద చేపెట్టి ఆస్వాదించారు. అక్కడి నుంచి రామకృష్ణ మిషన్ కలకట్టాకి వెళ్ళాను. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను. అక్కడ కూడా నాకు అంత తృప్తి కనిపించలేదు. తర్వాత మౌంట్ అబూలో బ్రహ్మకుమారి వాళ్ళ దగ్గర పోయాను. రీసెంట్ గా నేను కూడా వెళ్ళాను సార్. అక్కడ నుంచి వజ్రేశ్వరిని బాంబే దగ్గరకు వచ్చాను. బాంబే దగ్గర వచ్చిన తర్వాత ఏమో నాకు తృప్తి కాలేదు. సో రిషికేశ్కి వెళ్ళిపోయాను. స్వామి చిదానంద అని శివానందాశ్రమంలో ఉండేవాడు. అయ్యో, నేను రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను సార్, ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. చిదానంద సార్ ఆయన పాదానికి నమస్కరించిన తర్వాత ఆయన అన్నాడు, నీ తత్వానికి మాకు చాలా అనుమానము, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, అయినా సన్యాసం నేను ఇస్తాను, కానీ రిషికేశ్లో ఉండొద్దు, నువ్వు పాదాచార్య. స్వామి చిదానంద చేతుల మీదుగా మీరు తీసుకున్నారు. ఓ మై గాడ్. తర్వాత ఆ రోజు బట్టలు ఇప్పేశారు, నేకెడ్ గా స్నానం చేసి తలకాయ ఎంత గుండు కొట్టించి అప్పుడు నాకు సన్యాసం ఇచ్చాడు. ఆ సన్యాసం కూడా నేను సూర్యుని గురువుగా తలచి తీసుకున్నా. ఏకవస్త్రధారణ, ఒకే ఒక గుడ్డ, ఇంకేం ఉండదు. అక్కడ 1 నెల ఉన్న తర్వాత ఐ వెంట్ బై వాక్ టు ఉత్తరకాశీ. సారీ టు ఇంటరప్ట్ యూ సార్, రాజకుటుంబంలో పుట్టి ఏం వద్దు అని చెప్పేసి అంత ఎర్లీ ఏజ్, యంగ్ ఏజ్ లో, పోనీ 40-45 ఏజ్ లో విసుగు పుట్టింది సంసార జీవితం అని అనొచ్చు, కానీ 24లో వాట్ మేడ్ యూ టు బికమ్ ఎ మోంక్ అంటే సార్, ఎందుకు అలా సన్యాసిగా అవ్వాలనుకో? ఏం లేదు, ఒకటి టూ మచ్ థింకింగ్, సెకండ్లీ ఏమిటి లైఫ్, అందరూ బతుకుతున్నారు, అందరూ చేస్తున్నారు. మా తాతగారు రాజుగా ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాడు, నాన్నగారు ప్రిన్స్ గా ఉన్నారు, ఈ డబ్బులు ఇవన్నీ 24 గంటల వ్యవహారాలు, ఇది కాదు కదా లైఫ్. లైఫ్ లో ఏదో ఒకటి ఉండాలి దీనికి, నాకెందుకు ఇది. ఒక రకమైన ఎంక్వైరీ ఒకటి, ఇంకొక రకమైన రిజెక్షన్ ఒకటి.
సో అక్కడ నుండి దీనికి వెళ్ళిపోయాను ఉత్తరకాశీ. ఉత్తరకాశీకి. అక్కడ దాదాపు 22 రోజులు నడిచి వెళ్ళాను. మ్మ్. నడిచి ఇంకా అప్పుడు ఏమంటే మేము ఈ వేరే సన్యాసులకి బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఉండేది. అవును. నేను భిక్షగాడిని కాబట్టి నేను ఒక పాత్ర కూడా పెట్టుకోలేదు. ఎంటీ హ్యాండ్స్. ఆశ్రమంలో పోయేది, ఎక్కడ గ్రామాల్లో పోయేది, అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అంటే వాళ్ళు ఏదో అని తీస్తే అది తినడము, ఉదయం గంగా నీళ్ళు, రాత్రి గంగా నీళ్ళు, అంతే. ఇంకా లాంగ్ టైం మెడిటేషన్. అంటే వెనక ముందు ₹1 కూడా ఆశ లేదు, ఉంచుకోలేదు. యూ స్టార్టెడ్ యువర్ జర్నీ అలా. అక్కడ నుంచి ఉత్తరకాశీకి వెళ్ళాను. ఉత్తరకాశీలో 1.5 years ఉన్నాను. అక్కడ నాకు నిజంగా చాలా ఒక ఎమోషనల్గా ఒక స్పిరిచువల్ అనేది వచ్చింది ఉత్తరకాశీలో. నాకు అసలు నేను అంతా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయాను టోటల్గా. మ్మ్. పిచ్చిగాడిని, గుడ్డలకి ఇంకో గుడ్డ లేదు కాబట్టి గంగలో దిగి నేకెడ్గా ఇది ఉతుక్కొని మళ్ళీ దాన్ని ధరించి రావడం. 22 రోజులు నడుచుకుంటూ వెళ్ళారు సార్. తినడానికి కూడా ఎవరు పెడతారో తెలియదు. ఎక్కడో అంటే అడగడం మీద అంతే. ఇంకా మీ అది ఎప్పుడు అనిపించలేదా ఎందుకు అనవసరంగా డెసిషన్ తీసుకున్నాను అని? అంత కఠినత్వం ఏంటి అసలు లోపల? అది అయిన తర్వాత రిటర్న్ అయ్యి మ్మ్. రిషికేశ్ దగ్గర 18 కిలోమీటర్ డౌన్ లో ఒక ఆశ్రమం ఉంది. మ్మ్. అక్కడ వశిష్ఠుడు తపస్సు చేశాడు. వశిష్ఠ గుహ అంటారు. మ్మ్. వశిష్ఠ గుహలో ఉండేవాడు. అక్కడ పురుషోత్తమ మహారాజ్ అని మా ఊరు ఆయన ఒక సన్యాసి ఉండేవాడు. ఓ. ఆయన కలిసినప్పుడు ఈ గుహలో నువ్వు తపస్సు చేసుకో, నీకైనా ఇబ్బంది చెప్తా అంటే ఆయన ఆ గుహలోనే ఉండేవాడిని. వశిష్ఠ మహాముని చేసుకుంటారు. వశిష్ఠ మహాముని తపస్సు చేసిన గుహలో నేను మీరు తపస్సు చేసేవాడిని. ఓ. మధ్యాహ్నం అక్కడ భోజనాలు పెట్టి, అది కూడా భిక్షమే, ఎప్పుడు చేత్తో తప్ప ఒక పాత్రలో ఎమ్మి తినలేదు, తినకూడదు సన్యాసులు. బా. సో ఇలా పెడితే వాడు 4 చపాతీలు వేసి తుకాలు వేసి దాల్ వేసేవాడు. ఆ దాల్ కూడా ఒతూరి ఇలా చేయి కారితే ఇట్లా నాకిస్తాను, అది తప్పు, కోరిక కదా. అవును కదా. అందువల్ల ఐ వెంట ఆన్ ఫాస్ట్. మ్మ్. శిక్షించుకుంటాను నేనే, అలా చేయకూడదు. ఎక్కడ కూడా ఇది అంటే ఇంత హార్డ్ వర్క్ నాకు ఎందుకబ్బా ఇలా అడిగి ప్రపంచం తీసుకో మర్చిపోయాను, అంతే. అమ్మ మర్చిపోయాను, నాన్న మర్చిపోయాను, బంధువులు మర్చిపోయాను. ఒక రకంగా నిజం చెప్పి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ నాలో వచ్చింది. ఎక్కడ వశిష్ఠ మహాముని somewhere లైఫ్ ఈస్ డిఫరెంట్, వాట్ ఫర్ వే బాన్ అనే పరిస్థితి వచ్చింది. ఇంకా హంబుల్ గా చెప్పాలంటే నేను నడిచేప్పుడు భూమి నా కాళ్ళకు తగలడం లేదనే ఫీలింగ్ వచ్చింది. అంత స్పష్టం. అంటే 100% డిసిప్లిన్, అక్కడ కాంప్రమైజే లేదు. మ్మ్. అక్కడ అప్పటికి మా నాన్నగారు చనిపోయారు. ఆ ఇన్ఫర్మేషన్ తెలీదు మనకి లేదు. తెలియదు, ఎందుకు ఏ కాంటాక్ట్ లేదు. అంతే కదండి. అమ్మ మంచం ఎక్కింది, మొత్తం ఎముకలు బయటకు వచ్చేసింది. మ్మ్. సో ఇంకా అమ్మనైనా వాడు చూడాలని చెప్పేసి మా రిలేటివ్స్ అక్కడక్కడ వెతకడం ప్రారంభించారు. మ్మ్. మా పిన్ని ఆయన రిషికేశ్కి వచ్చారు. వచ్చి ఈయన ఉన్నాడని చెప్పి ఈయన చూసుకొచ్చారు. ఈయన చూసుకొచ్చినప్పుడు మీ ఊరు ఆయన్ని. ఇలా కింద దిగుతున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నా, పక్కన ఇంకో సన్యాసి కూర్చున్నాడు. బా. ఆ గుడ్డ చినిగిపోయింది, నాకు కుట్టడానికి రాదు. సో ఈ గుడ్డ ఇలా పట్టుకున్నాడు, ఆయన కుడుతున్నాడు నా గుడ్డ. బా. మా పిన్ని ఆయన దిగొచ్చారు. చూసిన వెంటనే మా పిన్ని నేను కౌగలించడానికి ప్రయత్నించింది. నేను నా మాతాజీ నై పిన్నిగారినే. ముట్టుకోకూడదు కదా. ఆ, పిన్ని నాకు తెలియదు అంటే మర్చిపోయాను వాళ్ళని. చాలా కాలం. సో ఆమె బోర్ నేర్చింది. మ్మ్. నాన్న నేను మీరెవరో నాకు తెలీదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి అని నేను లేదు, ఒప్పుకోలేదు. వాడు పురుషోత్తమ మహారాజు చెప్పారు, ఇది పరిస్థితి, నాన్నగారు లేరు. అమ్మగారు ఎప్పుడో చచ్చిపోతారు, కనీసం కొడుకుని చూడడానికి ఏంటి. ఆయన ఒక 3 రోజులు కన్విన్స్ చేశాడు, వెళ్ళమని. మ్మ్. నేను నాకు ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు, నాకు ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు. అట్లా మాట్లాడేప్పటికీ అది కాదు, శంకరాచార్యులు కూడా పోయి ఇచ్చారు, మ్మ్. నువ్వు పోయి మళ్ళీ రా, అభ్యంతరం లేదు అని చెప్పి బా బా. గొప్పవాడు అప్పుడు సార్. చేతులు పట్టుకొని ఎక్కడ పారిపోతాడని పట్టుకొని అక్కడి బస్సులో వచ్చి ట్రైన్లో ఎక్కించారు. చాందిని చౌక్ లో ఫస్ట్ టైం నాకు ఒక లూజ్ పంచ, ఒక షర్ట్ కొని ఇచ్చారు. మ్మ్. ఊరికి వచ్చిన తర్వాత ఊరు గుర్తొచ్చిందా? అంటే చూస్తా ఉంటే. తీసుకొచ్చారు, అమ్మ తప్ప ఇంకెవ్వరు గుర్తులేదు, మ్మ్. మదర్ మాత్రం గుర్తుపట్టగలరు. ఏ ఏజ్ లో వచ్చారు సార్ రిటర్న్? 24 లో వెళ్ళిపోయారు. 1969 to 74 సన్యాసిగా ఉన్నా. ఓకే. 74 లో అమ్మ దొరికింది. వచ్చి అమ్మ ఇట్లా పడిపోయింది, అమ్మ నా చేపెట్టుకొని ఏడుస్తూ ఉంది. నాకేం ఏడుపు రాలేదు, మ్మ్. నేను అలా చూస్తుండిపోయాను. తర్వాత వెళ్ళిపోకూడదు. తర్వాత అమ్మ అప్పటి నుండి అమ్మ చనిపోయే వరకు నన్ను వదిలిపెట్టలే. అమ్మ ఇక్కడే చనిపోయారు. ఓ, అయితే అమ్మగారిని తీసుకొని రావలేరు అయితే. అమ్మ ఇక్కడే ఇది
ఇందాక నేను వచ్చేటప్పుడు చూసానండి. సో బ్లెస్డ్. అమ్మాయి నన్ను వదలలే, ఎక్కడ పారిపోతాడు. అమ్మ వదలలేదు, మీరు వదిలేద్దాం అనుకున్నారేమో కానీ. అక్కడ ఒక 6 నెలలు ఊర్లో ఉండేప్పటికీ నాకేం ఎప్పుడు ఆ శ్మశానంలో పోయి కూర్చునేవాడిని. అందరూ పిచ్చోడు అనేవాళ్ళు, బంధువులంతా రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. అప్పటికప్పటికే కోలుకుంటున్నా. అప్పుడు అమ్మ అనింది, నాన్న నువ్వు ఇక్కడ ఉంటే మెరీజ్ అయింది. అప్పటికి మా డైరెక్టర్ వాళ్ళంతా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, ఏదో ఒక జాబ్లో పెట్టడం మేలు, లేకపోతే వీళ్ళు లూజ్ ఇవ్వమంటే అప్పుడు నేను పిహెచ్డి ఎందుకు చేయకూడదు నాకు సలహా వచ్చింది. అప్పటికి డ్రెస్సులు మార్చేశాను కానీ అంత పెద్ద ఇది లేదు, క్లారిటీ లేదు. బట్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మౌంట్ టు అగైన్ బి ఏ నార్మల్ స్టూడెంట్. అప్పుడేం చేశారంటే ఎక్కడ వీళ్ళు హిమాలయాస్ పరిగిపోతాడని ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టకూడదని ఒక నిర్ణయం చేశారు. హైదరాబాద్కి వచ్చాను కేరళ నుండి డైరెక్ట్. జనవరి 1975 24th వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు అయ్యప్ప స్వామిని చూసుకుని వచ్చారు. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత కాశీ పండేను వాళ్ళంతా ఐఏఎస్ పీపుల్, నాకు జూనియర్స్. ఎక్కడ దిగారు సార్ ఇక్కడ హైదరాబాద్ లో రాగానే? మొట్టమొదట ఒక హోటల్లో దిగాను. ఓకే. ఆ హోటల్ నాకు నచ్చలే. ఫైనాన్షియల్ గా ఎలా ఉండింది సార్? అంటే ఒక 5,000 రూపాయలు నా చేతిలో ఉండింది, అమ్మ ఇచ్చింది. ఇప్పుడు తర్వాత ఒక రిలేటివ్ ఇంటికి పోదామంటే అక్కడ నాకు కుదరలే. కేరళలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి వచ్చారా సార్? లేదు, నేను ఒక్క రూపాయి కేరళ ఆస్తిని ముట్టుకోలేదు. మా మామగారు వచ్చారు, మా కింగ్డమ్ లో ఉన్న దానికంతా ఆయనే పాపం పెద్దగా ఉండి నడుపుకొచ్చాడు. ఓకే. నాకేమి ఊర్లో మరి ఏమైపోయింది సార్ కింగ్డమ్ లాంటిదైనా చిన్న? ఇప్పుడు కింగ్డమ్ లేదు కానీ మా సొంత పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఉన్నింది. దున్నిన అంటే భూమి అనేది మొట్టమొదటి కేరళలో స్టార్ట్ అయింది. సో మా 3,000 ఎకరాలు దున్నోడు మాకు మిగిలింది మిగిలింది మామగారు ఉండడం వల్ల అది ఇది. ఇప్పుడు కొంత ఆస్తులు ఉన్నాయి, అది నేను సంపాదించింది కాదు, నాన్నగారు. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ వచ్చేసారు. ఎలా సార్, ట్రైనా ఫ్లైటా, ఎలా ఉండింది ఆ రోజు కాలమాన పరిస్థితి? కేరళ నుండి హైదరాబాద్కి ఎలా రావడం జరిగింది? అంటే ఒకటి నా గురించి చెప్పడం బాగాలేదు కానీ ఐఎమ్ ఆల్వేస్ అ బ్రైట్ స్టూడెంట్ అండ్ ఐ వాంట్ టు లెర్న్ అంటే లెర్న్ అంతే. తెలుగు రాదు. ఇక్కడ వచ్చిన తర్వాత పిఆర్కే ప్రసాద్, ఎస్ కాస్పండెను, రాఘవేంద్రరావు, ఏవిఎస్ రెడ్డి వీళ్ళంతా నా ఫ్రెండ్స్, అందరూ ఐఎస్ఐ కదా. వీళ్ళంతా శంకరను వాళ్ళంతా. సో అప్పుడు నాకు ఇంగ్లీష్ ఎస్ కాస్పండే అన్నాడు, చెంచుల గురించి స్టడీ చేయండి, మీరు స్టడీ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది, దెన్ యూ రైట్ ఎ బుక్ సో దట్ యుల్ గెట్ థీసిస్ అన్నాడు. అయితే మీ పిహెచ్డిలో అలా ఇంటర్లింక్ అయ్యారు అయితే? మీరు పిహెచ్డి చేయలేదు, థీసిస్ ఇంకా చేయాలి కాబట్టి. తర్వాత హైదరాబాద్ నుంచి పోయేవాడిని, ఒక బీడీఓన్ కానీ ఎండిఓన్ కానీ, ఎండిఓ కాదు వాళ్ళని నాకు ఇచ్చేవాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి. చెంచుల దగ్గర పోయాను. బిల్లకల్లు అనే ఊర్లో స్టార్ట్ అయింది నా రీసెర్చ్. ఓకే. నేను ఇంగ్లీష్లో అడగడం, తెలుగులో చెప్పడం, రాసుకోవడం. దుర్భరమైన దారిద్ర్యం, అంటే అటువంటి నేకెడ్ పావర్టీ ఎక్కడ కనబడదు. ఏ జిల్లా సార్ అది అప్పుడు? మహబూబ్నగర్ జిల్లా. హారిబుల్. 4,600 జనాభా కుటుంబాలు కూడా అంత అడవిలోనే బ్రతకాలి వాళ్ళకి. ఎలా సార్ వాళ్ళ ఫుడ్ తిండి? వాళ్ళు అడవిలో పోయి ఏదో జంతువుల కింద కొట్టుకొని అదే తింటారు. ఆకలి అయితే ఈ చెట్లకి పురుగులు తీసుకొచ్చి రోస్ట్ చేసి తింటారు. ఎక్కువ ఆకలి అయితే చింతపండు బూడిద కలిపి తింటారు. ఎప్పుడన్నా గంజి కారు తీసుకుంటారు. వాళ్ళకు ఏదో స్టోర్స్ అని, గిరిజన్ స్టోర్స్ అని కానీ అందరితో వాళ్ళకి. వాళ్ళు వీళ్ళకి చేతి దొరికే వాళ్ళు కూడా కాదు, టోటల్ అడవిలో బ్రతికేవాళ్ళు. వాళ్ళని చూసి నేను షాక్ అయ్యాను, ఇట్లా జనం ఉంటారా అని. నాగాలాండ్లో కల్చర్ ఎక్కువ, ప్రజల్లో డిస్కషన్ ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, మనం చూసే పారిపోతారు ఇక్కడ. సో నేను బాధపడి రాసుకుంటున్నా. అక్కడ ఏం జరిగిందంటే ప్లానింగ్ కమిషన్ ఒక ₹1 కోటి వీళ్ళ అభివృద్ధి కోసం డబ్బు ఇచ్చింది. ప్లానింగ్ కమిషన్ అండి. కాసిపండి నేను మాట్లాడుకుంటున్నాను. 61% ఆఫ్ దట్ మనీ హెస్ బీన్ స్పెంట్ ఆన్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రజలకు చేరలే. 37% హెస్ బీన్ టేకెన్ యాజ్ ఏ కరప్షన్ అండ్ కమిషన్. 100% విరుద్ధం మీరు దానికి. అప్పుడు 7% మాత్రమే ప్రజలకు చేరింది. ఆ 7%లో ప్రజలే 5% మిస్యూజ్ చేసుకున్నారు. అది ఎలా అంటే వాళ్ళని అభివృద్ధి చేయాలని ఐటీడీఏ ఎట్లా అభివృద్ధి చేయాలా, వాళ్ళకి డైలీ ఇన్కమ్ కావాలి. సో వాళ్ళకు మేకలు ఇచ్చింటే సరిపోయింది, ఆవులు ఇచ్చింది సరిపోయింది, జెర్సీ ఆవులు తెచ్చి ఇచ్చారు. వాళ్ళు మేకల్ని చూడని వాళ్ళు జెర్సీ ఆవులు ఏం చేశారు, వాళ్ళు దాన్ని కోసుకున్నారు, ఆ మాంసాన్ని ఎండబెట్టారు, బాగా తిన్నారు. వచ్చినోడు ఏమంటాడు, వెధవలు నా కొడుకులు, వీళ్ళు ఆవులు తిన్నారు అట్లా తిట్టడమే. వానికి అదేం చింత లేదు.
వానికి కనీసం 4 months ఫుడ్ దొరికింది. దట్ ఈస్ మై సబ్స్క్రిప్షన్ 5%. ఓకే, వాళ్ళకి ఏంది 2%. 2%. తర్వాత నేను కాచిపడేది చెప్పాను, నేను షాక్ అడిగింది 2% ఇచ్చేయందంటే ఏం చేస్తాం సార్ అట్లా. అప్పుడు నేను హైదరాబాద్లో రాఘవేంద్రరావు ప్రసాద్ అని చెప్పి, నాకు మనసు బాగాలేదు, ఏం పుస్తకం రాస్తాను నేను, ఇంత దరిద్రం మీద పుస్తకం రాయడమా, తర్వాత నాకు PhD వస్తుంది, వాళ్ళ లైఫ్ ఏం మారదు, సో ఏం చేద్దామంటే అప్పుడు వాళ్ళు అన్నారు, పుస్తకం రాయండి సార్ పర్వాలేదు కానీ ఏదో ఒక కార్యక్రమాలు స్టార్ట్ చేయండి, మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయండి, మేమంతా సపోర్ట్ చేస్తామన్నారు. అప్పుడు అవేర్ స్టార్ట్ చేస్తాం. అవేర్ ఈజ్ ప్రీ కండిషన్ ఫర్ డెవలప్మెంట్. ప్రజలకు అవేర్నెస్ వస్తేనే డెవలప్మెంట్ అవుతారు. పుస్తకం రాసాం మానేసి వాళ్ళకి అవగాహన కల్పించడమే మీ కంపెనీ పేరు. నేను బెనిఫిట్ అవుతాను, నేను PhD సంపాదించుకుంటాను, నేను ప్రొఫెసర్ అవుతాను, పావర్టీ మీద నేను ప్రొఫెసర్ అవుతాను. కానీ ఈ ప్రజలు అలాగే ఉండిపోతారు. అది సో అలా పుట్టింది అవేర్ అయితే. అప్పటికి తెలుగు నేర్చుకున్నాను. ఓవి నరసింహ పంతులు ఉండేవారు, ఆయన తెలుగు పండితులు ఉస్మానియా యూనివర్సిటీ. ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఆయనకి ఇంగ్లీష్ రాదు, సో మేము అగ్రిమెంట్ పెట్టాం, నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను, మీరు నాకు తెలుగు నేర్పిండి. నేను ఇంగ్లీష్ నేర్పించలేకపోయింది కానీ నేను తెలుగు 25 డిసెంబర్ 1975 కృష్ణరాజసాగర్ లో నేను ఫస్ట్ తెలుగులో స్పీచ్ ఇచ్చాను. వెంగళరావు సాక్షి. చాలా గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాను సార్. కాదు, గొప్ప వ్యక్తి కాదు, నేను చిన్నవాడిని. అక్కడ నుంచి నాకు ప్రభుత్వం బాగా సపోర్ట్ చేసింది. అంటే మన వెంగళరావు గారు, కలెక్టర్లు, వీళ్ళంతా ప్రజలు కూడా మొట్టమొదటి నన్ను చూసి అనుమాన పడేవాళ్ళు. అనేక చోట్ల నా మీద రాళ్ళు విసిరారు. ప్రజలకు తెలియదు కదా నేను చెంచు ప్రాంతంలో, కోయవాళ్ళు కూడా. కానీ ఎప్పుడు ఈ మల్లు అనంతరామన్ ఉండేవాడు చూడండి, ఎమ్మెల్యేను MP కూడా అయ్యాడు. చాలా ఈజ్ ద మ్యాన్ హూ యూస్ టు క్యారీ మై బ్యాగ్ ట్రావెల్ ఏరియాస్ లో. అతను అలాట్ చేశారు నాకు, ఆయన వేల్డబుల్ గా ఉండేవాడు. ఆ విధంగా ఒక వెంకటాపురం అని ఖమ్మం జిల్లాలో బూర్గంపాడు ఏరియాలో నేను పోయినప్పటికీ, నేను అనంతరాములు పోయినప్పుడు గ్రామంలో ఒక్కరు లేరు. ఏమైనా మేము చూస్తున్నాం, చూస్తే అందరూ చెట్టెక్కి బాణాలు పెట్టారు. నేను ఎంటర్ అయితే కొట్టాలి మీ మీద. వాళ్ళకి తెలియదు కదా పాపం. అప్పుడు అతను అందరినీ దించి, మీ ఫ్రెండ్ అయినా మీ సాయం చేసేకి వచ్చాడు. వాళ్ళు మార్నింగ్ 10 గంటలకు పోతే 4 గంటల వరకు వాళ్ళు దిగల వేటకి. లేదు పైకి చెట్ల మీద ఎవరో వచ్చారు. ఆ విధంగా అనుభవాలు నాకు ఉంది. ఎనివే ఐఎమ్ హ్యాపీ వాట్ ఐ వుడ్ డన్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎలా కన్విన్స్ చేసేవాళ్ళు సార్ భాష వాళ్ళతో మీరు? నేను అతను మాట్లాడాడు, ఇంగ్లీష్ చెప్పేవాడిని. నాకంటే ముందు ఆయన చెప్పేవాడు, మీ మంచి కోసం వస్తున్నాడు, మీరు కోప్పడదు, భయపడద్దండి, అట్లా అట్లా. ఎలా స్నేహం కుదిరింది సార్ వాళ్ళతో? ఎలా సాయం? తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఒకటి, ఐ వాజ్ వెరీ, చెప్పడం బాగుండేది కానీ ఐఎమ్ వెరీ అట్రాక్టివ్ మ్యాన్. అది ఇప్పుడే తెలుస్తుంది. అట్రాక్టివ్ కాబట్టి అందరూ డాన్సులు గీన్సులు చేసేవాళ్ళు. నాకు సంతోషంగా ఉండేవాడిని. నేను వాళ్ళని ₹1 అడిగేవాడిని కాదు, నేను వాళ్ళకి ఇచ్చేవాడిని. దాంతో వాళ్ళకి తృప్తి, సంతోషం ఏర్పడింది. ప్రతి గ్రామంలో భరతం పట్టారు పోపు. నేను వాళ్ళకందరికీ అడిగేది, నేను అప్పుడు స్టార్టింగ్ స్పీచ్ లో హరిజన గిరిజనుల పాదాలకు నమస్కరిస్తున్నాను నా స్టార్ట్ చేసిన స్పీచ్. తెలుగు స్టార్ట్ చేయడమే అంత గొప్ప పదాలు. అప్పుడు ఆ దాంట్లో థ్రిల్ అయ్యేవాడు. కొంతమంది సార్ అట్లా అనకూడదు సార్, లేదు నేను కృతజ్ఞుడిని, నన్ను ప్రేమతో వాళ్ళు ఆదరించారు. ఆ విధంగా స్టార్టింగ్ అంతా కాకతాళీయమే. మాకు డబ్బు కావాలనే ఆలోచన అప్పుడు లేదు. డబ్బు ఏం చదువు కొంతవరకు మా ఇంటి ఓన్ మనీ పెట్టుకునేవాడిని. ఒకరోజు నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు, మెడ్రాస్ పోయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఇట్లా మా ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నా ట్రైబల్స్ గురించి. అంత దూరంలో ఒక ఆయన కూర్చున్నాడు, ఫారినర్. ఆయన దగ్గరకు వచ్చేసి, సార్ మీరు ఏం చేస్తారు అంటే, నేను ఆంథ్రోపాలజిస్ట్ని, ఇట్లే మీరేమన్నా యాక్టివిటీస్ చేస్తున్నారా డెవలప్మెంట్? లేదు, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సార్ నేను ఫండింగ్ ఏజెన్సీని, మీరు చెప్తే థ్రిల్ అయిపోతున్నాను, మీకు ఏమైనా కావాలంటే నేను డబ్బు ఇస్తాను. నాకేం డబ్బు అవసరం లేదు అని ఆయన వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోయాను. ఆయన కార్డు నాకు ఇచ్చిపోయాడు. ఎప్పుడైతే 5th నవంబర్ 1975లో నేను అవేర్ స్టార్ట్ చేశానో ఆయన గుర్తొచ్చింది. ఆయనకు ఒక లెటర్ రాశాను. ఆయన లెటర్ రాసింది, ఐ గాట్ మనీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, స్ట్రైట్ అవే ఐ గాట్ ద మనీ విత్ 6,45,000. ఆ కాలంలోనే, 1975. ఆ డబ్బు ఏం చేయాలో నాకు తెలియదు. కరెక్ట్ ఫారిన్ మనీ నేను తీసుకోవడానికి వీల్లేదు. ప్రసాద్ చెప్పాను ఏం చేయాలి నాకు అర్థం కాదు, వాడు పంపించేశాడు. అప్పుడు అవేర్ రిజిస్టర్ చేయండి.
సాక్షాత్ తర్వాత అకౌంట్ లో పడేసాం ఫస్ట్. సో ఫస్ట్ మీ అకౌంట్ లో క్రెడిట్ చేసేసారు. అదే స్టార్టింగ్. తర్వాత దాదాపు మనకు 1200 కోట్లు ఫారిన్ మనీ వచ్చి ఉంటుంది. అంతా కూడా లీగలైజ్ చేశారు అంత అడ్మినిస్ట్రేటివ్. ఎందుకంటే నాకేమీ లేదు, నాకు మీకు ఏది పెద్ద నా మీద ఈ రోజు కూడా నా మీద ఒక సెంట్ భూమి లేదు, ఒక ఇది లేదు, అంత ట్రస్ట్ అంతే ఆర్గనైజేషన్. అలా స్టార్ట్ అయిపోయి ఫస్ట్ ఫౌండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? అవేర్ యాక్చువల్లీ చెంచుల దగ్గర నుంచి స్టార్ట్ అయినా యాక్టివిటీ స్టార్ట్ అయింది అమంగల్ నుంచి. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయినా అమంగల్. ఎందుకు అటు పోయేవాడిని, అటు పోయి వస్తున్నప్పుడు ఈ లంబాడీస్ని చూసి ఆశ్చర్యపోయేవాడిని, ఎవరు ఇట్లా ఉన్నారు ఎట్లా అట్లా అని. అప్పుడు ఈ జైపాల్ రెడ్డి వాళ్ళంతా, సార్ మీరు ఏమన్నా ఇక్కడ చేయాలా, ఈ లంబాడీస్కి ఇంకా ఎస్టీ ర్యాంక్ రాలేదు అది అన్నప్పుడు ఐ వాజ్ రియలీ ఫ్యాసినేటెడ్. వాళ్ళ యూనిటీ, వాళ్ళ ఐసోలేషన్, వాళ్ళ కల్చరు, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అమంగల్ నుంచి. అమంగల్లో గోవిందపల్లి తండ, చెరుకుపల్లి, చౌదరపల్లి. ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, మీ డ్రీమ్స్ ఎలా ఉన్నాయి? తర్వాత ఛాలెంజెస్ నా మీద 7 మార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఏం సార్, మంచి చేయాలంటే హత్యలా? అంటే మంచి చేయడమే హత్య, అంతే కదా. ఎప్పుడైతే ఈ ప్రజలు అలా, నేను మొట్టమొదటి ట్రైబల్స్ తో మాట్లాడుతున్నప్పుడు నా స్పీచ్ వినడానికి ట్రైబల్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేవాడు. అప్పుడు పొలిటీషియన్స్ అని వాళ్ళు వీళ్ళకి వస్తున్నారు, మాకు రావడం లేదు. ఇది మా అట్రాక్షన్. నేను అనేవాడిని, మీకు హక్కుల కోసం మీరు పోరాడాలా, మీకు ఇన్ని హక్కులు ఉన్నాయి, మీరు కలిస్తే గొప్పవాళ్ళు అవుతారు, మీరు ఒక్కొక్కరు కలెక్టర్లు కావాలా, ఇట్లా మాట్లాడేవాడిని. మాట్లాడినప్పుడు అందరికీ ఇంట్రెస్టే కదా, అందరికి అయ్యో మా మంచి కోరుతున్నాడు అని. తర్వాత అప్పుడు మన ముందు పరిగెత్తేది, బాంచాన్ని కాలు మొక్కుతాను. నేను లేదు, నేను మీ మనిషిని, మీరు ఎందుకు అలా మాట్లాడతారు? అప్పుడు అన్న అని బిగించేశారు. వెరీ గుడ్. సో వాళ్ళతో కలిసిపోవడం వల్ల ఏమైందంటే, ఒకరోజు పెద్ద జనం వచ్చి నా కారు అడ్డుపడ్డారు. ఎవరు మీరు ఎట్లంటే, మేమంతా హరిజనులు, అప్పుడు మాలామాదిగా అనేవాళ్ళు. ఇది అవేర్ మీకేనా, మాకు లేదా? నేను మీకు లేదని ఎవరు చెప్పారు, మీరిద్దరు కలిస్తే బాగుంటుంది, మీరిద్దరు కలిస్తే 15% అవుతారు, మీరు ఈ దేశంలో ప్రధానమంత్రి మీరు అవుతారు. ఒకరోజు నా కళ్ళారా ఒక ట్రైబల్ ప్రధానమంత్రి కావాలా, ఒక ఎస్సీ ప్రెసిడెంట్ కావాలా, అది నా కోరిక అని చెప్పి ఉత్సాహపరిచేవాడు. థ్రిల్ అయ్యేవాళ్ళు. ఒక్కొక్క మారు 36,000 మంది, 50,000 మంది నా స్పీచ్ వినే వచ్చేవాడు. పొలిటీషియన్స్ కాంపిటీటర్ గానే ఫీల్ అయి ఉండొచ్చు, అనుకున్నారు. తర్వాత పెద్ద కథ జరిగింది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఎక్కడ అవేరు చాలా పెద్ద గుర్తింపు పొంది, ఎక్కడ ఒక అచీవ్మెంట్. ఖమ్మం తర్వాత అమంగల్, ఈ ఏరియాలో మొట్టమొదటి మనకు ఉద్యమం లాగా తయారైపోయింది. ఇంకోటి ఏమంటే, అప్పటికి ప్రతి గ్రామాల్లో మేము ప్రాగిపోవడం వల్ల ప్రజల్లో ఉత్సాహము, చైతన్యము, ఎవరిని ల్యాండ్ లార్డ్స్ని కేర్ చేయకపోవడము. ఇప్పుడు బాండెడ్ లేబర్ ఉంది, చాలా చోట్ల వెట్టి చాకరీ ఉంది. వాళ్ళు వెట్టి చాకరీని వాళ్ళకు తెలీదు, వీళ్ళు అప్పులు ఇచ్చేసి వాళ్ళు పెట్టుకుంటారు. సో నేను అన్నా అనమాట, మీరంతా వెట్టి చాకరీ ఎప్పుడూ అబాలిష్ అయింది, మీరు అలా పని చేయాల్సిన అవసరం లేదు అట్లా అంటే వాళ్ళకి అర్థం కాలేదు. సో ఇప్పుడు మనం వెట్టి చాకరీ ఏర్పాటు చేసి ట్రైబల్స్ మనం ఎస్సీని మనం రివోల్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ల్యాండ్ లార్డ్స్ తో కూడా మాట్లాడడం చాలా పెద్ద ఛాలెంజ్. మీరు ఇది చేసే తప్పు కదా, అట్లా వాడు వినేవాడు కాదు. అప్పుడు ఏం చేసేవాడు, బుర్రకథ చెప్పేవాడు ల్యాండ్ లార్డ్స్ దగ్గర, ఇది చట్ట విరుద్ధము అట్లా అట్లా అని పోస్టర్లు అంటించేవాడు, ర్యాలీస్ చేసేవాడు. అప్పుడు కూడా ఎవ్వరు కూడా ల్యాండ్ లార్డ్స్ తిట్టకూడదు అట్లా అట్లా అనేవాడిని, కానీ అది జరిగేది కాదు. వాళ్ళకి డౌన్ డౌన్ అనేవాళ్ళు. మనం అన్నా కూడా వాళ్ళు, వీళ్ళకి పవర్ వచ్చేసిందంటే, ఇప్పుడు ఎస్సీ ఉన్నారు, వాళ్ళకి పవర్ వచ్చిందంటే వాళ్ళు కేర్ చేయరు. మా చైర్మన్ గారు ఉన్నారంట. ఇది సుప్రీం కోర్టు గమనించింది. అక్కడ దాకా రీచ్ వాళ్ళు ఏమన్నారంటే, మాధవన్జీని పిలవండి అన్నారు. సో చీఫ్ జస్టిస్ నన్ను పిలిచారు. పిలిస్తే నాకు అసలు ఈ ఐడియానే లేదు. ఒక అహ్మదాబాద్లో ఒక కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు బాండెడ్ గురించి కాన్ఫరెన్స్ పెట్టాను. జడ్జెస్ వాళ్ళంతా వచ్చినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. నేను ఎందుకు రావాలి అక్కడ? మీరు నిజంగా బాండెడ్ గురించి మాట్లాడితే మా గ్రామానికి రండి, ఇక్కడ పెట్టండి సెమినార్. ఎయిర్ కండిషన్ రూమ్ లో 5 స్టార్ హోటల్ బాండెడ్ గురించి ఏం మాట్లాడతారు? సో ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రాశారు. అది చీఫ్ జస్టిస్కి ఆశ్చర్యమైంది. అలా అట్లా చూసి వాట్ పిల్లని మార్క్ గ్యాలెంట్ అని ఒక ఆయన ఉంటే, వెంటనే పోయి మాధవ్ని చూసిరా అంటే, అతను చూసి నేను ఆశ్చర్యపోతున్నాను, ఐఎమ్ అన్ఏబుల్ టు బిలీవ్ ది రెవల్యూషన్ ఈ బ్రాట్ ఇట్. జస్టిస్ భగత్ పిలిపించాడు. నేను వెళ్ళాను, ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటికి రమ్మన్నాడు. నేను ఆ పోర్టికోలో దిగి ఒక ఆయన వచ్చి గేట్ తీసాడు, డోర్ తీసాడు. నేను దిగిన తర్వాత ఐ వాంట్ టు మీట్ జస్టిస్ భగత్ అంటే, ఐఎమ్ జస్టిస్ భగత్ అన్నాడు. భగవంతుడు నాకు ఏమి ఇచ్చాడు కానీ అక్కడి నుంచి మేము ఫ్రెండ్షిప్ తీసుకున్నాం. అప్పుడు
32,700 బాండెడ్ లేబర్స్ని రిలీజ్ అండ్ రీహాబిలిటేషన్. రిలీజే కాదు, ప్రతి ఇంటికి రీహాబిలిటేషన్ ఇచ్చాం, బియ్యం ఇచ్చాం, సైకిళ్ళు ఇచ్చాం. మళ్ళీ మీరు అక్కడ పోకూడదు, మీరు పోతే మీ టర్మ్స్లో పోవాలి. సో సుప్రీంకోర్టు ఏంది, ఎలాంటి వైలెన్స్ లేకుండా ఎట్లా అచీవ్ చేయగలిగారు? 32,000 మెంబర్స్ అంటే దానికి ఒక చిన్న విషయం ఏమంటే, ఆలయం నుంచి వస్తున్నప్పుడు బీబీ నగర్ అనే ఊరుంది, అక్కడ ఆపాను నా కారుతో. అంత తెలుగు రాదు అప్పుడు, కారులో మీరు నీళ్లు పోయాలి రేడియేటర్లో, అటువంటి కారు అప్పుడు. సో నీళ్ళు అయిపోయిందని మా డ్రైవర్ నీళ్ళ కోసం బావి దగ్గర పోయాడు. పోతే వాడు ఎంతో సేపు రాలేదు, నేను వాని వెంట పోయాను. వెళ్ళిపోతే ఒక కాడికి ఇద్దరు ఆడవాళ్ళని కట్టి నీళ్లు లాగుతున్నారు, ఇద్దరు లేడీస్ నీళ్లు లాగుతున్నారు. నేను షాక్ అయినా, ఇప్పుడు నా కళ్ళు చూడలేదు. ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఒక అబ్బాయి గొడుగు పట్టుకుని నిలబడ్డాడు 2 o'clock మధ్యాహ్నం. అప్పుడు నేను అన్నాను, ఇది ద వే యూ ట్రీట్ విమెన్ అన్నాను ఇంగ్లీష్లో సడన్గా. వాడు నాకు ఇంగ్లీష్ జవాబు చెప్పాడు, దేర్ ఆర్ అవర్ వర్కర్స్, సో ఫార్ bullocks were drawing the water, bullocks need rest, now we are using them. How did the workers అంటే we gave them money అని వాడు బాండెడ్ లేబర్ అంటే ఇప్పుడు చెప్పాడు ఇంగ్లీష్లో. నేను ఆశ్చర్యపోయాను. ఆ సీన్ ఈ రోజుకి మర్చిపోలేదు, ఈ రోజు కూడా మర్చిపోలేదు. అప్పుడు బాండెడ్ లేబర్ అంటే నాకు అర్థమైంది. సో అది భగవద్గీత చెప్పాను సార్ ఇట్లా జరిగిందంటే. ఆయన నన్ను సుప్రీంకోర్టు కమిషనర్గా అపాయింట్ చేశాడు, అంటే ఈక్వల్ టు జడ్జి. మిమ్మల్ని అక్కడ నుండి ఏ కలెక్టర్ అయినా మనం జవాబు చెప్పాల్సిందే, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మనం ఇంటర్ఫైర్ అవుతాం. ఇమీడియట్లీ రిపోర్ట్ టు స్టేట్ అది హైకోర్టు. అదంటే పవర్స్ అట్లా వచ్చేసింది, మనం ఇప్పుడు మిస్యూజ్ చేయలేదు. కలెక్టర్తో మాట్లాడి రిలీజ్ చేస్తూ వచ్చాం. ఆ విధంగా 32,000 మందిని రిలీజ్ చేస్తే ఎన్ఐఆర్డి వాళ్ళు ఒక బుక్ రాశారు, అవేర్ మెథడ్ ఆఫ్ రిలీజింగ్ అంటే. ఎక్కడ కూడా వైలెన్స్ లేదు. దట్ ఈస్ సంథింగ్ వెరీ గ్రేట్, ఎవ్రీబడి సేస్. అంతేగా సార్, 32,000. ఎందుకంటే వేరే వాళ్ళు, ఇప్పుడు వేరే పొలిటికల్ పార్టీ వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడము, ఛాలెంజ్ చేయడము, డబ్బులు వసూలు చేయడం, ఇప్పుడు ఏం లేదు. We use the law as an instrument for change. We educated the tribal, we educated the non-tribal, who is exploiting. దీనికి ఒక చిన్న థియరీ ఉంది. ఇది ఏమంటారంటే కల్చర్ ఆఫ్ అప్రెషన్, కల్చర్ ఆఫ్ సైలెన్స్ అని. అప్రెస్ చేసేవానికి నేను అప్రెస్ చేస్తున్నాను తెలియదు, అనుభవించేవానికి నేను అనుభవిస్తున్నాను తెలియదు. వాళ్ళిద్దరికి కల్చర్. ఇప్పుడు వీడిని అవేకనింగ్ చేస్తాం, వీడిని అవేకనింగ్ చేస్తాం. బోత్ కొంత క్లాషెస్ జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఎక్కడ జరగలేదు. ఈ విధంగా చిన్నగా చేస్తుంది. ఎలా సార్ అవేరు ఇంత పెద్దగా ఎదగడానికి ఎక్కడ కరెక్ట్ టర్న్ పాయింట్ దొరికిందంటే ఏం చెప్తారు? 1977లో మనకు ఉప్పెన తుఫాన్ జరిగింది దివిసీమలో, బందర్ ఏరియాలో. అప్పుడు మన దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలో మాకు తెలియదు. అప్పుడు మా అమ్మ ఏంది, అంత ప్రమాదం ఏర్పడి మీరు ఎలా కూర్చున్నారంటే, ఏం చేద్దామమ్మా డబ్బు లేదండి. అప్పుడు మా అమ్మ 20,000 రూపాయలు ఇచ్చింది. అమ్మనే ఆ 20,000 రూపాయలు తీసుకుని అక్కడ పోయాం. అక్కడ ఏం చేసామంటే మేము కలెక్టర్ దానము ఏవిఎస్ రెడ్డి కలెక్టర్ వాళ్ళతో నేను చెప్పాను, నా దగ్గర 25,000 తప్ప ఏం లేదు. నా దగ్గర ట్రైబల్స్ వచ్చారు నా వెంట, వాళ్ళు వాలంటీర్గా పనిచేస్తారు, వాళ్ళకి ఇంత భోజనం కావాలి అంటే వాళ్ళు అన్నారు, సార్ అదేం పెద్ద ప్రాబ్లం లేదు, మేము ఫీడింగ్ సెంటర్స్ పెట్టాము, అక్కడ తినేసేయచ్చు, మీరు ఏం చేస్తారు అట్లా. మేము వాలంటీర్ పని చేస్తాం అన్నాం. సో అక్కడ పోయి గవర్నమెంట్ ఫుడ్ని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం అట్లా జరుగుతూ వస్తుంది. ఆ గవర్నమెంట్ ఫుడే తినేవాళ్ళం. అప్పుడు కళ్యాణ మండపం మాకు ఇచ్చారు, అక్కడ మేము పడుకునేవాళ్ళం. నైట్ సాయంకాలం ఏవిఎస్ రెడ్డి వాళ్ళంతా వచ్చి అక్కడ బాధ ఏదో పాత స్నేహం కదా మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఈ ఫారిన్ ట్రైబల్ వాళ్ళంతా వచ్చి చూసి ఆశ్చర్యపోయారు, ఎంత బాగా వర్క్ చేస్తున్నారు. అక్కడ ఇంకొక చిన్నది ఏమంటే, నా ఓన్ క్యారెక్టర్ గురించి, డోనర్స్ వచ్చేవాళ్ళు ఏరియా నుంచి, సిటీ నుంచి వచ్చి బిస్కెట్స్ ఇలా పారేసేవాళ్ళు, బ్రెడ్ ఇలా పారేసేవాళ్ళు. అది ప్రజలు పరిగిపోయి పట్టుకునేవాళ్ళు. యూఆర్ ఇన్సల్టింగ్ దేర్ డిగ్నిటీ. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, నువ్వు డబ్బు ఉండొచ్చు, రోడ్ల క్లబ్ నుంచి రావడము, ఆ డిక్కీ చేయడము, బ్రెడ్ని ఇలా పారేయడం, వాళ్ళు పోయి పట్టుకోవడం. నేను దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ ద డిగ్నిటీ. వాళ్ళు బాబు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి సాయం చేసే బదులు మీరు వాళ్ళని ఇది చేస్తున్నారు, మీ సంతోషం కోసం వాడుకుంటున్నారు నా తీరి చెప్పారు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, ఆ టైంలోనే మదర్ తెరెసా అక్కడికి వచ్చింది బందర్లో చిన్నాపురం అనే ఏరియాలో. మదర్ తెరెసాని చూసారండి? అప్పుడు నేను ఏవిఎస్ రెడ్డితో, మదర్ తెరెసా నా గ్రామానికి రాకూడదు అన్న. ఎందుకన్నాడు, ఆమె అందరినీ పడుకోబోతుంది, ఆర్ఫనేజ్ అని పెడుతుంది, ఆ పిల్లలంతా లైన్లో నిలబెడతారు, వీళ్ళంతా ఆర్ఫన్స్ అంటారు, ఎవడో డబ్బు ఇస్తాడు, ఆ పిల్లలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో పెరుగుతారు. ఐ డోంట్ వాంట్ ఎనీ చైల్డ్ టు బి స్పేర్డ్ లైక్ దట్. ఆయన అన్నాడు, ఇదంతా బాగుంది, మరి ఎట్లా చేస్తావు నువ్వు అన్నాడు.
మదర్ తెరిసాని రానిచ్చారా విలేజ్ లోకి? రాని బందర్లోకి ఏం చేశారంటే ఆ పిల్లలందరినీ ప్రూవ్ చేసి చైల్డ్ కేర్ సెంటర్ని పెట్టి మీరే వాళ్ళకి అందరికి మధ్యాహ్నం భోజనం ఇచ్చారు. తర్వాత ఆ పిల్లల్ని స్నానం చేయించడం, దువ్వనేయడం, డ్రెస్ ఇవ్వడం, ఒక కండిషన్ పెట్టాడు. రాత్రి పిల్లలు వేరే ఇంట్లో పడుకోవాలి, వాళ్ళు ఆర్ఫన్ పిల్లలు. సో రాత్రి మీరు తీసుకునేటట్లయితే నేను పగలు చూసుకుంటాను. గ్రామస్తులు ఓకే సార్ అది ఏముంది మా ఇంట్లో పడుకుంటారులే అని. 2 years అయిన తర్వాత పిల్లోళ్ళు వాళ్ళని నాన్న అని పిలుస్తున్నారు. నేను చైల్డ్ కేర్ సెంటర్ క్లోజ్ చేశాను. ఎంటైర్ చిల్డ్రన్ ఆర్ అడాప్టెడ్ బై విలేజ్. మీరే మొన్న రీసెంట్ కడపలో అదే చేసింది. 2-3 years బ్యాక్ కడపలో ఇది కోవిడ్ వచ్చినప్పుడు 247 మంది పిల్లలకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు కలెక్టర్ నాకు ఫోన్ చేసి మీరు వచ్చి ఆర్ఫనేజ్ పెట్టండి సార్, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. నేను ఆర్ఫనేజ్ మేము పెట్టమండి అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, మీ ప్రిన్సిపల్స్ అన్ని పెట్టుకుంటే మాకు ఎట్లయిందంటే నేను ఒకటే మాటన్నా, యువర్స్ టైం అని ఇక్కడ నుంచి మనం పంపించి ప్రతి చైల్డ్ ఎలా చచ్చిపోయారు వాళ్ళు చూసుకుని ఒకటన్నా. ఐ మేడ్ పీపుల్ దే రిలేటివ్స్ టు రియలైజ్ మీరు అడాప్ట్ చేసుకోండి, ఆ బాబు పెరగడానికి ప్లస్ ఇన్కమ్ రావడానికి నేను ఒకటి డబ్బిస్తాను. సో నీకు షాప్ కావాలన్నా పెట్టిస్తాను, మిషన్ కావాలన్నా పెట్టిస్తాను, ఇంకోటి కావాలన్నా పెట్టిస్తాను, మీరు దాంట్లో సంపాదించి ఈ బాబుని మీరు చూసుకోవాలి. వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 180తో మనం స్టార్ట్ చేసాం. 247 మంది పిల్లలు విత్ ఇన్ 1 year బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. నెక్స్ట్ టైం పోతే మా నాన్న అమ్మంటున్నారు నేను ఆ పిల్లలు వాళ్ళది. అందరూ షాపులు పెట్టుకున్నారు, జిరాక్స్ పెట్టుకున్నారు, అంతా పెట్టుకున్నారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. దెన్ ఐ ఇన్ఫార్మ్డ్ గవర్నమెంట్ ఫర్దర్ స్కీమ్ ఏమంటే చేయండి. బికాస్ ఇఫ్ సొసైటీ డజంట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ దెన్ గవర్నమెంట్ కెనాట్ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏముందంటే ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ మీద ఆధారపడడం, గవర్నమెంట్ తిట్టడం, గవర్నమెంట్ చేయాలి. మీ సొసైటీ ఏం చేస్తూ ఉంది? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సొసైటీ? ఇస్ ఇట్ నాట్ ఆర్ఫన్స్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సొసైటీ ఫస్ట్? ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు రిలేటివ్స్ వాళ్ళని యాక్సెప్ట్ చేశారు, ఏ విధంగా వాళ్ళ బంధువులు ఒక పాప, చిన్న పాప ఉండేది, షీఈ్ ఆర్ఫన్. ఒక తాత ఉండేవాడు, ఆమె గ్రాండ్ చిల్డ్రన్ అంతా చచ్చిపోయారు వాళ్ళకి ఉప్పన్లో. ఈ పాపని అడాప్ట్ చేసుకున్నాడు, తాతని పిలుస్తుంది. నేను వెళ్ళిపోయాడు, ఇంత పెద్ద అమ్మాయి ఏంది ఓణి గిణి వేసుకొచ్చి, సార్ మా తాత పిలుస్తున్నాడు, మా నాన్న పిలుస్తున్నాడు. ఏం పిలిస్తే ఆ నాన్న ఒకప్పుడు అడాప్ట్ చేసుకుని ఇంతకంటే సొసైటీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ కమ్స్ లేటర్. అన్ని గవర్నమెంట్ వేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? సార్ కాంటెక్స్ట్ నుంచి కాస్త దూరం పోయినా మదర్ తెరిసా గారి గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉందా, నెగిటివ్ ఒపీనియన్ ఉందా మీకు? ఒకటి, హోల్ వరల్డ్ సేస్ ఆర్ జనరాసిటీ ఆర్ సింపతి ఎక్సెట్రా. ఐ మీన్ అప్ టు దట్ ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం. బట్ ఈజ్ ఇట్ నాట్ దట్ షీ వెంట్ ఆన్ ఇంప్రూవ్ ద ఓల్డ్ పీపుల్ అండ్ దెన్ లెప్రసీ పీపుల్. ఇంకోటి చెప్తాను, లెప్రసీ అన్నప్పుడు ఖమ్మం జిల్లాలో 120-180 మంది లెప్రసీ బెగ్గర్స్ ఉండేవాళ్ళు. ఆ బ్రిడ్జ్ కింద నిల్చొని ఎప్పుడు వచ్చినా అడుక్కు తినడం, ఆ చేతులు కాళ్ళు ఉన్నప్పుడు ఇలా చూపించడం, భయపెట్టడం, డబ్బులు వసూలు చేయడం. పివిఆర్ ప్రసాద్ అన్నాడు, మాధవన్ ఇది పెద్ద న్యూసెన్స్ అయింది, నాకేం చేయాలో తెలియడం లేదు అన్నాడు. నేనేం చేయాలో అన్నాను, ఏదో ఒకటి కేసు పెట్టకూడదు అన్నాడు. సో వీళ్ళకి ఒక 10 kilometers దూరంలో ఒక 10 acres పెట్టి ఒక 2 షెడ్లు వేసి ఇక్కడ నుంచి అక్కడ వైబ్రేట్ చేశారు. చేస్తే ఆ గ్రామస్తులు ఏం చేశారు, ఆ గుడిసెకి నిప్పట్టించేశారు. అదే టైంలో నేను ఖమ్మంలో ఉన్నాను. ప్రసాద్ చూడు ఏమంటే, అప్పుడు నేనేం చేశానంటే వాళ్ళ కోసం కాలనీస్ కట్టి వాళ్ళ కోసం హాస్పిటల్ కట్టాను. హాస్పిటల్ కట్టినప్పుడు ఒకటే మాట అన్నాను, లెప్రసీ నాన్ లెప్రసీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అందరూ, లేకపోతే వాళ్ళ కోసమే నేను లెప్రసీ పెట్టాను. అంతే. 127 మందిని లెప్రసీ క్యూర్ చేసి, ఏ గ్రామస్తులు అయితే వాళ్ళని తరిమేశారో, ఏ కుటుంబం అయితే తరిమేశారో వాళ్ళకు మళ్ళీ వెనక్కి పంపించారు. వాళ్ళతో పాటు 3-4 గేదెలు ఇచ్చాను. ఎక్కడ వెళ్ళి చెబితే ఏదేమైనా ఎక్కడైనా వాళ్ళు బతికేలాగా ఉపాధి చూపించడమే మీ ఎజెండా. ఈ లెప్రసీలో అందరూ ఇన్ఫెక్షన్స్ కాదు. లెప్రమెటస్ లెప్రసీ అనే ఒక రోగం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్ఫెక్షన్స్. మిగతా వాళ్ళందరూ ముక్కులు చేతులు కాళ్ళపోతే వాళ్ళు భయపడతారు, కానీ వాళ్ళు ఇది కాదు. అది కాదని రుజువు చేయడానికి నేనేం చేశానంటే, కొంతమంది కాలేజీ అమ్మాయిలు తీసుకెళ్ళి వాళ్ళు వంట వండితే మేమంతా కూర్చొని తిన్నాం. అప్పుడు ప్రజలకి కలెక్టర్ వైఫ్ కూడా వచ్చింది, ఆమె కూడా తినింది. ఎందుకంటే ఆల్ ఆర్ నాట్ లైక్. ఇప్పుడు అందరూ ఎంటైర్ 187లో 127 పీపుల్ని
వాళ్ళ విలేజ్ పంపించి 3 గేదెలు ఏదో వాళ్ళకి కావాల్సింది ఇచ్చి ఇప్పుడు ఒకడు లేడు. బా. హోల్ హాస్పిటల్ ఈజ్ ఎంప్టీ. దిస్ ఈజ్ వాట్ ఐ థాట్ ఏ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ద సోషల్ ఇష్యూస్. సో కాంటెక్స్ట్ మదర్ తెరిసా గారి గురించి చెప్పాలి అని అంటే అది నేను ఇప్పుడు షీ వుడ్ హావ్ బీన్ ఎడ్యుకేటెడ్ ద పీపుల్ and solve the problem, then gathering the people and make it is a very big. For example, మదర్ తెరిసానే కాదు, ఈయన బాబా అంతే ఉండేవాడు. 2000 మంది లెప్రసీ పీపుల్. ఏం చేసి నువ్వు లెప్రసీ కాలనీ పోషిస్తున్నావు కదా, వాళ్ళని ఎందుకు రిఫ్లెక్ట్ అలా కాదు అంటాడు. మరి నేను చేశాను. కాంటెక్స్ట్ కాస్త ఎందుకు అడుగుతున్నానంటే సార్, మరీ మళ్ళీ మీలాంటి పెద్దవాళ్ళని మళ్ళీ చూసే యోగం అలాంటి యంగ్స్టర్స్ లేదు. నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి ఒక పక్కన, వెంగళరావు గారు ఒక పక్కన, మదర్ తెరిసా గారిని చూడడం ఒక పక్కన. మా యంగ్ జనరేషన్లో కాస్త నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది మదర్ తెరిసా గురించి. కొంతమందికి ఎయిడ్స్ నిడిల్ వాడిందని, ఒకే నిడిల్ని 10 మందికి వాడిందని ఒక వాదన ఒక పక్క, ఆమె వాడలేదు వేరే వాళ్ళు జరిగింది అనేది ఒక వాదన. అందుకని హోల్ స్టోరీలోకి మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని బ్యాడ్ బుక్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. కనుక మీకు ఏ ఒపీనియన్ ఉందంటే మా యంగ్స్టర్స్ అర్థం చేసుకుంటారు. గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ద సెయింట్ మదర్ తెరిసా. But some of the methods what she adopted, I should not have done it. Ante na opinion. Because why should she is such a nice person. She is the person who, like Gandhiji leprosy serve చేశాడు. leprosy వాళ్ళ పుండ్లన్నీ కడిగాడు. ఆ విధంగా ఆమె చేసింది. బట్ ఇలా పెంచుకుపోవడం వల్ల ఒక పెద్ద కాలనీ వాళ్ళ మీద నువ్వు డబ్బు తీసుకొచ్చేయడం వల్ల సమస్య సాల్వ్ కాలేదు. బట్ ఆ రోజు షీ సెయింట్లీ ఉమెన్ కాబట్టి ఆమె చేసిన గొప్పదనానికి మనం మెచ్చుకోవాల్సిందే. దాంట్లో ఐ డోంట్ హ్యావ్ క్రిటిసిజం అన్నారు. బట్ షీ వుడ్ హావ్ బీన్ అడాప్టెడ్ సమ్ ఆఫ్ ద బెటర్ మెథడ్స్ అండ్ షీ డిడ్ ఎ గ్రేట్ సర్వీస్, నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత సర్వీస్ ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం వేరు. ఇప్పుడు నేను ఈ లెప్రసీ కాలనీస్ అంటే ఆ కాలనీ జరిగిపోయేది. ఐ సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ గేవ్ బ్యాక్ టు సొసైటీ. షీ కంటిన్యూడ్. జీవితాంతం వాళ్ళ మీదనే ఆధారపడే ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది. దాంట్లో అన్నీ జరుగుతాయి కదా. నేను అన్నాను ఏవిజిడెడ్తో, మనం ఆర్ఫనైజ్ పెడితే ఒక మేనేజర్ని పెడతాం, వాడు డబ్బులు తింటాడు, వాడిని పట్టుకోవడం ఇంకోటి కావాలా సార్. ఈ పిల్లలందరినీ వచ్చినప్పుడంతా లైన్ నేర్పించి వీళ్ళంతా దిక్కులేని వాళ్ళు సార్ అంటే వాళ్ళ పిల్లలంతా ఇలా ఉంటారు, మానసికంగా బాధపడతారు. ఫస్ట్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. పీపుల్ లైక్ మీ, పీపుల్ లైక్ గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. ఇంటర్వ్యూ మధ్యలో ఒక చిన్న స్టేట్మెంట్, అంత పెద్ద వయసు కాదు, పెద్ద ఆయన ముంగట్టుండి, చాలా ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే జీవితాంతం ఆ రుద్రాలు కానీ అనాథాలని అంటాం, దేవుడు పెట్టిన బిడ్డలే కానీ, వాళ్ళు చనిపోయేంత వరకు 100 years, 50 years, 60 years లైఫ్ టైం ఆ ఆర్గనైజేషన్ మీద డిపెండెన్సీగా క్రియేట్ చేసి ఆ ఆర్గనైజేషన్ CSR ఫండ్ అనో ఇంకో ఫండ్ అని చెప్పి వీళ్ళని చూపించుకొని తినడం, జీవితాంతం వాళ్ళు ఒక మానసిక బాధ, క్షోభ, చచ్చేంత వరకు కూడా వదలరు. బతుకున్న రోజులు అనాథ అంటారు, వృద్ధులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇలా అయిపోయింది అని అంటారు. వాళ్ళ జీవితంలో తీసుకోకపోతే కొన్ని ఆర్గనైజేషన్లు వాళ్ళ మీద బ్రతుకుతారు. చూడండి, అవేర్ అనే ఒక గ్రూపు నిజంగా సార్ మిమ్మల్ని కనడం ఒక వరంగానే భావిస్తూ ఉన్నాం. ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ది గ్రేటెస్ట్ పాయింట్, నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుండగా, ఎప్పుడు కూడా వాళ్ళని డిపెండెన్సీగా చూడలేదు, వాళ్ళ మీద సంపాదించుకోవాలని చూడలే, వాళ్ళని స్వయం ఉపాధి సెల్ఫ్ సస్టైనబుల్ అయ్యేటా చూశారు. వాళ్ళు సంపాదించుకోవాలి, తిరిగి వాళ్ళ ఇంటికి, వాళ్ళ రూట్ పే బ్యాక్ టు ద సొసైటీ అన్న కాన్సెప్ట్లో సార్ ఉన్నారు. వాళ్ళని మళ్ళీ సొసైటీలో ఒకరిగా చూస్తూ ఈక్వాలిటీ పెంచి ఏ రోజు కూడా వాళ్ళ మీద అసలు హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. రియల్లీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అశ్వరావుపేట నేను దానము ప్రసాద్ ప్రేమ్, ఆయన ఐటీడీ ఆఫీసర్, ఈయన కలెక్టర్. మేము గెస్ట్ హౌస్లో వారండాల కోసం మాట్లాడుతున్నాం. ఒక ట్రైబల్ కోయ అతను ఒక సంచి తీసుకొచ్చాడు. సంచి ముందు ఆయిల్ ఇంజిన్ పార్ట్స్ ఉన్నాయి. వాడు అక్కడ కుప్పేసి ఇది నాకు ఇచ్చినారు, ఇది చెడిపోయింది, రిపేర్ చేసి ఎవడు లేడు అని వచ్చాడు. వీడు వచ్చి తిట్టాడు, నువ్వు ఎవడమన్నాడు అట్లా అట్లా. అప్పుడు నేను ఆగండి, అతను ఏమో చెప్పండి అంటే, అప్పుడు పిఆర్ ప్రొఫెసర్ నవ్వి మాధవన్ రిపేర్ చేస్తాడులే, ఆయన ఒక అకౌంటెంట్ ఒక మెకానిక్ని తెస్తాడు అన్న. నిన్న ప్రసాద్ ఆ మాట అనొద్దు, ఇప్పుడు నువ్వు అంటున్నావు కానీ ఐ విల్ క్రియేట్ మెకానిక్స్, ద సన్స్ ఆఫ్ దోస్ ట్రైబల్ సైజ్ మెకానిక్స్. ఐ విల్ స్టార్ట్ ఏ స్కూల్, టెక్నికల్ స్కూల్, వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు రిపేర్ చేస్తారు, నేను రిపేర్ చేయను. నెక్స్ట్ డే ఐ గేవ్ 60 lakhs rupees and started రూరల్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ అశ్వరావుపేటలో. అక్కడే దెన్ ఈ రోజుటికి దాదాపు 6,000 మంది
16,000 మంది ట్రైనింగ్ అయినారు, ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్. మొట్టమొదటి ట్రైబల్స్ ఎస్సీస్ మాత్రమే. ఏ ఒక్కడు కూడా అన్ఎంప్లాయ్ కాదు. బా. మేము ట్రైనింగ్ ఎప్పుడు అక్కడ ఖమ్మంలో చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నాట్ ఎ సింగిల్ పర్సన్ ఈవెన్ టుడే ఈజ్ అన్ఎంప్లాయిడ్ ఆఫ్టర్ స్టడీయింగ్ ఇన్ అవేర్ రూరల్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్. బా. ఇప్పుడు కూడా మీరు పోయి చూడొచ్చు, చూపిస్తుంది. చూడండి, దట్ ఈస్ అవేర్ అంటే. మనము మెకానిక్ పెట్టి రిపేర్ చేయడం వేరు, వాళ్ళ పిల్లలు రిపేర్, వాళ్ళ ఎలక్ట్రీషియన్, తర్వాత మిషనిస్టు, తర్వాత ఫిట్టరు, డీజిల్ మెకానిక్, ఇదే కోర్సు. ఒక ఆర్ట్ని నేర్పించాలన్న మీ ఆశయం కూడా చాలా గొప్ప సార్. కైండ్ ఆఫ్ ఏ టార్చ్ బేరర్ మీరు ఆ టైంలో. అసలు ఎక్కడ రెండోది, ఇప్పుడు నాకేం ఇది లేదు, నేను అయ్యో ఇన్స్టిట్యూషన్ డబ్బు కావాలా, ఎవరిని ఇస్తారా అని ఇది లేదు. వాళ్ళు లెట్ ఎవరిబడి. ఎందుకు ఇప్పుడు ఒక 5 years అయిపోతే ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని సెల్ఫ్ సస్టైన్ అయిపోతాయి. నేను ఒక డబ్బు ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు సార్. 100 ఎకరాల్లో ఉన్నటువంటి అవేర్ ఈ రోజున దాదాపుగా 7 టెంపుల్స్ చూశాను. 18 టెంపుల్స్ ఉన్నాయి. 18 ఉన్నాయి ఇక్కడ. వా, అంటే చెప్పిన వాళ్ళు 7 చెప్పారా, మరి నేను చూసిన 7. దెన్ 30,000 మొక్కలు దాదాపుగా ఇక్కడ ఉన్నాయని. 23,000. దెన్ ఒక లైబ్రరీ, చాలా గొప్ప పుస్తకాలు. ఎన్ని సార్? 1 million పుస్తకాలు. 1 million. ఇది ఇప్పుడు 30,000 ఉంది అంతే ఇప్పుడు పుస్తకాలు. దీనికి నాంది ఎలా పలికింది సార్ ఇక్కడ? అండ్ ఈ అవేర్ ఎక్కడో లేదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 25 kilometers. ఇక్కడే స్కూల్స్ ఉన్నాయి. 15 kilometers. 15. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉంది సార్ అడ్మినిస్ట్రేషన్ అంటే. 12 minutes ఓవర్ నుంచి వస్తే నో సిగ్నల్స్. ఎస్. సో ఇక్కడే స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, దెన్ అగైన్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేరళ ఆయుర్వేదం అని చెప్పి చాలా ఫేమస్, అందరు కేరళకి వెళ్తున్నారు. డిటాసిఫికేషన్ అని చెప్పి కొత్త పేరు పెట్టారు, 10 రోజులు అక్కడే ఉండాలని. ఇక్కడికి వస్తే అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. సో దీనికి నాంది ఎలా పలికింది చెప్పండి సార్? ఈ 100 acres ఎలా ఎక్వైర్ చేయాలి? మొట్టమొదటి నాకు జిల్లా కలెక్టర్ వాళ్ళంతా ఏమన్నారంటే, అప్పుడే ఐటీడీఏ పెట్టారు 75లో. ఈ ట్రైబల్స్ ఎవ్వరు మమ్మల్ని నమ్మడం లేదు, వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు పారిపోతున్నారు, వీళ్ళ కోసం ఫండ్స్ ఉన్నాయి, ఏం చేయాలి నాకు అర్థం కాలేదని ప్రసాద్ అన్నాడు. నేను అన్నాను, మీరు అక్కడ పోయి ఇది ఇస్తాను అది ఇస్తాను అంటే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెవరో వాళ్ళకి తెలియదు. సో మనం ట్రైబల్ యూత్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇద్దాం, గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ ఉన్నాయి, మీరు వాడుకోండి. తర్వాత ఈ రిసోర్స్ పీపుల్, లెక్చరర్స్, బీడీఓసే రావాలి. వాళ్ళు వచ్చి బూర్గంపల్లో మన ఆఫీస్ ఉంది, దీనికోసం ఎరువులు ఉన్నాయి, ఇది మీరు వచ్చి తీసుకుపోండి అని వీళ్ళు స్పీచ్ ఇవ్వడం. అట్లా 40 మంది యూత్ని తీసుకొచ్చి కృష్ణసాగర్ ఫామ్ ఒకటి ఉండేది, ఆ ఫామ్ ఒకటి కట్టి బిల్డింగ్ పడిపోయింది, ఏం లేదు, నక్సలైట్స్ భయపడి అందరూ పారిపోయారు. నేను దాన్ని తీసుకొని అక్కడ 40 మందిని పెట్టుకొని బీడీఓల్ని, ఎండిఓల్ని, వీడియోల్ని అంతా వాళ్ళు రిసోర్స్ పీపుల్ వాళ్ళు వచ్చి చెప్పడం ప్రారంభించారు. ప్రారంభిస్తే ఏమైంది, ఈ 40 మంది యూత్లో 11 మంది ఏమో పారిపోయారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు అక్కడ నేర్చుకున్నారు. అప్పుడు ఈయన బీడీఓనా, అయితే మనం పోతే ఆయన కోప్పడ్డా, అట్లా ధైర్యం వచ్చింది. ఈ విధంగా 1 year 1.5 year అప్పటికి యూత్ బీడీఓలను అంతా డిమాండ్ చేయడం ప్రారంభించారు. మేము చెప్తాం కదా మీ హక్కు అనేసి. అప్పుడు కలెక్టర్ వేరే వాడు ఉండేవాడు, ఈ ట్రైనింగ్ చాలా డేంజరస్ మానేసేయండి. అయ్యో. అప్పుడు నేను అన్నా, వాళ్ళ దగ్గర ఎందుకు, మనమే ట్రైనింగ్ సెంటర్ పెడతామని చెప్పి ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దీన్ని ఎన్జిఓస్. సింపుల్ గా అయిపోయిందా సార్? 100 acres ల్యాండ్ అంటే చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. లేదు, గవర్నర్ బీదర్ ఉండేవాడు, అతను నాకు మంచి ఫ్రెండ్. ఇప్పుడు మా ఆఫీస్ ఉండేది ఆయన ఇల్లే కొన్నాం. ఆయనతో నేను చెప్పాను అన్నమాట, నాకు ఒక 50 acres కావాలంటే ఆయన మనుషులు పెట్టి ఈ ల్యాండ్ని ఇప్పించారు. ఇది మధ్య సొసైటీ అని టొబాకో వాళ్ళది. ఓకే. వాళ్ళు ఇక్కడ ఏదో పేరు పెట్టుకున్నారు. వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోవాలని చూసినప్పుడు నాకు చాలా తక్కువ. అప్పుడు ఇంకా నన్ను విమర్శించని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవరు లేరు. ఎవరినో కొంటారా ల్యాండ్, బుద్ధి లేదు. ఆయన జమీందారు, ఎట్లంటే అట్లా ఖర్చు పెడతాడు. మా ఆఫీస్లో బయట అందరూ. నాకేమో అనిపించింది, నేను ఇక్కడ కాలు పెట్టిన వెంటనే ఐ ఫెల్ట్ విల్ బై ఇట్. పర్చేస్ చేసాం. పర్చేసిన తర్వాత నీళ్లు కావాలి, 2 మర్రి చెట్టు తప్ప ఏమీ లేదు. అప్పుడు వాటర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రాశాను. వాళ్ళు ఒక ప్లేన్ తీసుకెళ్ళి చూసి రేసేసి అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అని లెటర్ ఇచ్చారు. ఇంకా మా ఆఫీస్లో ఇంకా నాకు రావాల్సిన పూజలన్నీ జరిగినాయి. అప్పుడు థామస్ రాజును అతని దగ్గర ఒక రిగ్ ఉన్నింది. నేను నాకు చూడగా ఏమో వాళ్ళు ఏది ఇచ్చారు చూసి, అతను ఒక 9-10 రిగ్గులు ఇది బోర్లు వేసి, సార్ ఎక్కడ నీళ్ళు లేదు, ఇట్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ అన్నాడు. నాకేమో అనిపించింది అట్లా ఉండేది అని చెప్పి, నేను నన్ను విమర్శించేవాడు రెండోవాడు ఉన్నాడు,
మేము ఉదయం ఇట్లా వచ్చేసి ఒక 7 చోట్ల నేను రాళ్ళు పెట్టాను. 7 చోట్ల పుష్కలమైన నీళ్లు. ఎంత నీళ్ళు అంటే నీళ్లు పై కొట్టడం ప్రారంభించింది. ఈ పక్కన వాళ్ళకి ఇప్పుడు కూడా నీళ్ళు లేదు, ఇక్కడ నీళ్ళు లేదు, మనకి నీళ్లు ఉంది. లేదు కాదు కదా ఇది దేవుడి దయ. ఐ డోంట్ నో. అక్కడ నుంచి ఈ గ్రీనరీ ఏర్పడింది. సార్ 100 acres లో అవేర్ ఏమేమి ఎస్టాబ్లిష్ చేసింది ఇక్కడ స్పెషల్ గా అంటే ఏం చెప్తారు? ఇది మొదట హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్. దీని యుఎన్డిపి సపోర్ట్తో ఇది స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు 40 దేశాల నుంచి ఇక్కడ వచ్చి ట్రైనింగ్ అయ్యారు. అప్పట్లోనే ఇండోనేషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి అక్కడ నుంచి యుఎన్ వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించేవాళ్ళు ఇక్కడ. ఇదే అసలైన మారుమూల గ్రామం అప్పట్లో, దట్ టు ఫారెస్ట్. ఇంత మంచి రోడ్స్ ఉన్నాయని కూడా అనుకోండి నేను. రోడ్డే లేదు. దెన్ అంత కంట్రీ వరకు ఎట్లా సార్ అవేర్ అంటే ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక్కడికి పంపించారు ట్రైనింగ్ ఇవ్వమని. సో మేము పారామెడికల్ ట్రైనింగ్ ఇచ్చాం, పారాలీగల్ ట్రైనింగ్ ఇచ్చాం, బ్యాంకింగ్ ట్రైనింగ్ ఇచ్చాం, తర్వాత మోటివేషనల్ ట్రైనింగ్ ఇచ్చాం, అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇచ్చాం. ఇవన్నీ కూడా 21 రోజుల నుంచి 45 రోజులు ట్రైనింగ్ ఇక్కడే అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. తర్వాత ప్లానింగ్ కమిషన్ నుంచి అంతా మెంబర్స్ వచ్చి ఇక్కడ స్పీచ్ ఇచ్చేవాళ్ళు రిసోర్స్ పీపుల్ గా. మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ నేను తీసుకునేవాడిని. అక్కడ చిన్న తమాషా ఏమిటంటే ఈ ఏరియాలో ఈ క్యాంపస్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేదు, లిక్కర్ లేదు. ఆఫ్రికా వాళ్ళకందరికీ నాన్ వెజిటేరియన్ లేనిదే వాడు బ్రతకలేదు. యూరోపియన్స్ కొంచెం అడ్జస్ట్ చేసినా నేను కోర్సు లేకపోయినా కూడా మేము అది పెట్టదలుచుకోలేదు, నాన్ వెజ్ అస్సలు లేదు. అప్పుడు నేను వాళ్ళు ఏమన్నారంటే ఏదో సొల్యూషన్ మీరు పెట్టాలా, ఇలా మీరు మొండి కూర్చుంటే కుదరదు. తర్వాత ఏం చేశానంటే గేట్ బయట ఒక డాబా కట్టాను, అక్కడ నాన్ వెజిటేరియన్ ఫుడ్ సొల్యూషన్ అయితే ఇచ్చారు. ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ తినేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇది తినేవాళ్ళు, వెజిటేరియన్ తినేవాళ్ళు, నాన్ వెజిటేరియన్. ఆ విధంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. రెండోది భగవతి గారు దీన్ని ఏ రోజు కూడా సినిమాకు ఇవ్వకూడదు అని ఒక పట్టుండే ఫిలిం తీయడానికి. ఎంతమంది అప్రోచ్ అయ్యారు నాతో షూటింగ్స్ కోసం. నేను అది కుదరదు. ఇప్పుడు చెట్లు ఇవన్నీ చూసి వాళ్ళకి చాలా అది అయిపోయింది. డాన్సులు గేమ్స్లో మేము కుదరదు ఎట్లా అంటే ఈవెన్ చీఫ్మినిస్టర్ కూడా ఫోన్ చేయించారు రామానాయుడు వాళ్ళంతా. నేను ఒక ఆయన వచ్చి సార్ ఇక్కడ సాయిబాబా ఫిలిం చేయాలనుకున్నాము, ఇంకా మీకేం అబ్జెక్షన్ ఉండదు కదా అన్న. సంతోషమే, సాయిబాబా గొప్ప వ్యక్తి, ఆ యాక్ట్ చేసేవాడు గొప్ప వ్యక్తి నాకెట్లా తెలుసు లాజిక్. అందువల్ల వద్దు నాన్న, ఎందుకంటే వాడు సాయిబాబా యాక్ట్ చేసి సాయంకాలం తాగి పడుకుంటే మళ్ళీ అవేర్ కాస్త. ఇంతవరకు ఇక్కడ నాన్ వెజిటేరియన్ కానీ లిక్కర్ కానీ అలో చేయలేదు. అది ఒక ఇది. ఆ విధంగా ట్రైనింగ్ 20 years అయిపోయిన తర్వాత బిల్డింగ్స్ అన్ని మిగిలిపోయింది. మాకు ఏం చేయాలో తెలియకపోయింది. సో దీన్ని మనము ఏదో ఒక రకంగా స్కూల్ పెడతాం అనుకున్నాం. స్కూల్ పెడతామని ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి నాకు స్కూల్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఐ వాంట్ ఫ్రీ సిలబస్, నాట్ ఫిక్స్డ్ సిలబస్. ఫిక్స్డ్ సిలబస్ లో పిల్లలంతా అందులో ఫ్రీ సిలబస్ ఫాలో చేస్తూ ఎక్సలెన్సీ ఇన్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్, ఎక్సలెన్స్ ఇన్ మ్యూజిక్, ఎక్సలెన్స్ ఇన్ స్కిల్స్ డెవలప్మెంట్, అన్ని ఆర్ట్స్, ఇవన్నీ ఒక వ్యక్తి కావాలి. పంచజ్ఞానం అని చెప్పి స్కూల్ తయారు చేశాం. తయారు చేసి అన్ని రెనోవేట్ చేసి ఈయన మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రెనోవేట్ చేస్తున్న సమయంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు పిల్లలు అడ్మిట్ కారు, అందులో రెసిడెన్షియల్ కాలేజ్ అది మానేసిన తర్వాత ఈ బిల్డింగ్ నిలిచిపోయింది, ఏం చేయాలి అట్లా అన్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఎందుకు ఒక క్యాంపస్లో ఆల్ టైప్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీ పెట్టకూడదు నాకు అనిపించింది. మా వాళ్ళు ఉన్నారు, ఎట్లా సార్ ఇది అలోపతి వచ్చాడు హోమియోపతి ఎందుకు పోతాడు, వాడు ఇది ఆయుర్వేదం ఎందుకు పోతాడంటే దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీ, అదే మనలో గొప్పతనం. దాన్ని ఆరోగ్యధామ్ అని పేరు పెట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సిటీ ఒకటే ఎంటర్ విత్ పెయిన్, ఎగ్జిట్ విత్ స్మైల్. దాంతో స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసాం. ఇదైన తర్వాత అది కైరళపురం అయిపోయింది. దాంట్లోనే మాకు ఇప్పుడు నర్సింగ్ కాలేజు, ఎంఎల్టీ కాలేజు, ఫిజియోథెరపీ కాలేజు, బిఎడ్ కాలేజెస్ అక్కడ పెట్టి ఆ బిల్డింగ్స్ లో. సో ఇక్కడ 200 మంది పిల్లలు క్యాంపస్ లో కనబడుతుంది. వాళ్ళందరూ ఇప్పుడు హాస్పిటల్లో ట్రైనింగ్ అవుతారు. సో ఇది తర్వాత రెండోది ఏమంటే ఇక్కడ నుండి మన హైదరాబాద్ నుంచి పర్ మంత్ 240 people కేరళకు పోతారు ఆయుర్వేద ట్రీట్మెంట్ రకరకాల ట్రీట్మెంట్ పోయిస్తుంటారు. నేను వెన్ ఐ బ్రింగ్ కేరళ ఇయర్ వై షుడ్ దే గో దేర్? ఈవెన్ ఇన్ కేరళలో
బిగ్గెస్ట్ ఆయుర్వేద సెంటర్ ఇస్ 4.5 acres. బా. అంతకంటే అక్కడ దొరకదు. రెండోది, ఏ ఆయుర్వేద సెంటర్ పోవాలన్నా 3 to 4 hours ట్రావెల్ అవుతుంది. ఫారినర్స్ విపరీతంగా అక్కడ పోతారు. 20% ఆఫ్ కేరళ ఇన్కమ్ ఇస్ ఆయుర్వేద. 100 acres లో 18 temples, 23,000 ట్రీస్, మెడిటేషన్ సెంటర్స్, కాంపౌండ్ సెక్యూరిటీ ఉన్నది. వై కాంట్ వి గెట్ ఇట్? ఈ ఆలోచన వచ్చేప్పటికి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఫోన్ కాల్ ఫ్రమ్ ప్యారిస్, దుబాయ్. సార్ మీరు రెడీ అయితే మేము పేషెంట్స్ పంపిస్తాము. ఇప్పుడు నేను దెన్ ఎందుకు మనం మందులు ఇక్కడే తయారు చేసుకోకూడదు? సో రేపు ఆరోగ్యవనం బిగించేస్తున్నాం. ఇక్కడే మెడిసిన్స్. సో ఈ హాస్పిటల్లో ఆల్ టైప్ ఆఫ్ అలోపతి ఉంటుంది. ఇంకోటి నా ఉద్దేశం అంటే, నో మెడికల్ సైన్స్ ఈస్ ఇన్ఫీరియర్. ఎవ్రీబడి has got their own confidence. So నేను 6 months అయిన తర్వాత I will call an international conference where allopathy people come, Ayurveda people, Unani people come. వీళ్ళందరూ వాళ్ళ అభిమానం, వాళ్ళ గ్రేట్నెస్ వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ దే కెన్ ఆల్సో హ్యావ్ ఏ క్రాస్ కల్చర్ థింగ్స్, కొలాబరేషన్, అండర్స్టాండింగ్. నైస్ ఐడియా. ఆయుర్వేదమే గొప్పది అనకూడదు, అలోపతి దే ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. తర్వాత 6 kilometers ట్రాక్ ఉంది ఇక్కడ నడిచిపోవడానికి. ఈ రోడ్డు ఇప్పుడు మా ఇక్కడ పేషెంట్స్ ఏం చేస్తారంటే, కొంచెం లేదు సార్ వీల్ చైర్లో ఒక తిప్పండి సార్. పొద్దున్న చూస్తే పేషెంట్స్ వీల్ చైర్లో తిరుగుతూనే ఉంటారు. ఎంత హ్యాపీగా సార్. తర్వాత ఎవ్రీ మంత్ దేర్ ఇస్ ఎ కల్చరల్ ప్రోగ్రామ్. పేషెంట్ ఎందుకు రూమ్ లో ఉండాలా? వీల్ చైర్లో వచ్చి డాన్స్ చూస్తారు, పాటలు వింటారు. కాంక్రీట్ జంగల్లో ట్రీట్మెంట్ అసలే పేషెంట్ పాపం. కానీ నైస్ ఐడియా సార్ ఇదైతే. అదే నా ఉద్దేశం. ఎందుకంటే లెట్ ద పీపుల్ ఎంజాయ్. మనిషిని ప్రకృతి నుంచి వేరు చేయలేము. ఆ ప్రకృతి లేకపోవడం వల్లే ఈరోజు యూరోప్ లో కానీ అమెరికాలో కానీ మానవత్వం నశించిపోయింది. డబ్బు ప్రాధాన్యత వచ్చింది అక్కడ. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఈ హ్యూమన్ టచ్ ఇన్. ఎందుకు ఇప్పుడు తల్లిదండ్రులు 3 తూర్లు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? దేర్ ఇస్ నో అటాచ్మెంట్. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఓన్లీ అండర్స్టాండింగ్ టు లివ్ టుగెదర్, ఎంజాయ్ టుగెదర్, నో రెస్పాన్సిబిలిటీ టుగెదర్. మనకంటే అట్లా ఉండకూడదు. ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. నేను మా మదర్ నా వెంట వచ్చిన తర్వాత 75 మా మదర్ ఇక్కడికి వచ్చింది. ఆ రోజు నుంచి చనిపోయే వరకు ఉదయం అమ్మ కాళ్ళు మొక్కందే నేను బయటికి రాలేదు. ఎవ్రీ డే నేను ఫారిన్ పోయినప్పుడు ఐ విజిటెడ్ అబౌట్ 42 countries ఆన్ దేర్ ఇన్విటేషన్. నా డబ్బుతో కాదు. నేను ఎయిర్పోర్ట్ నుంచి దిగేప్పుడు బేగంపేట అమ్మ వస్తే ఆ కోట్ సూట్తోనే సాష్టాంగ నమస్కారం పెట్టి బయటకు. ఎందుకంటే మై మదర్. అంతే కదా. మదర్ని హౌ కెన్ ఐ ఎనీ టైమ్ ఐ కెనాట్ డూ. ఐ వాజ్ ఆల్సో మిస్చియస్ బాయ్. దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అది నాకు అమ్మ నాన్న నాకు ఒకే అన్నయ్య ఉండేవాడు. ఆయన దేవునితో సమానం. ఆయన యుఎన్ఓలో పనిచేసేవాడు. నాకు ఆయనకి 28 ఏళ్ళు తేడా. ఆయన 28 ఏళ్ళలోనే ఆయన చనిపోయాడు. ఆయన ఎటువంటి గొప్ప వ్యక్తి అంటే, మా ఇంటి నుంచి దేవాలయం ఉంది, శివాలయానికి వెళ్ళిపోయాడు. ఉదయం మార్నింగ్ వెళ్ళాం, మేమంతా వెళ్ళాం, కార్లో వెళ్ళాడు. వెళ్ళి దేవుని దర్శనంకి వచ్చేప్పటికి ఖాళీ భిక్షగాళ్ళంతా ఉన్నారు. ఈ గేవ్ 1 shirt to 1 fellow, ఈ గేవ్ ధోతి టు 1 fellow, ఈ గేవ్ బనియన్ టు 1 fellow. డ్రైవర్ అంటున్నాడు, సార్ మీరు ఏం చేస్తున్నారని. అండర్వేర్ వేసుకొని కార్లో కూర్చొని ఇంటికి వచ్చేసాడు. మా మదర్ కొట్టుకుంది, ఏమరా నువ్వు చేసిన పని. ఆయన నా గురువు. అందువల్ల వాళ్ళు లేకపోతే నేనేమి. ఒక్కసారి అవేర్లో ఉన్నటువంటి అన్ని అంటే కాలేజ్, స్కూల్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి కీ హైలైట్స్ చెప్పరా సార్ ప్లీజ్? ఒకటి, రూరల్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ 1989లో స్టార్ట్ చేశాం. అదైన తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 2008లో స్టార్ట్ చేశాం. అది 2 అశ్వరాపేటలో. హాస్పిటల్ ఖమ్మంలో ఉంటుంది, అమంగల్లో ఉంటుంది, అది పడకల్లో ఉంటుంది, తర్వాత చిన్నాపురంలో ఉంటుంది, తర్వాత నారాయణపూర్లో ఉంటుంది. తర్వాత 98లో నేను ఒరిస్సాలో ఒక స్పీకర్ నాకు అన్నాడు, మా గ్రామం అంతా ట్రైబల్ ఏరియా, ఒక రూమ్ కట్టి హాస్పిటల్ కట్టవా అన్నాడు. అక్కడ నాకు 10 acres ఇచ్చాడు. మీరు అక్కడ పోతే రాత్రిపూట ఏనుగులు వచ్చి పడుకుంటాయి. నేను అక్కడ 3 months ఉండి బ్యూటిఫుల్ హాస్పిటల్ కట్టించాను. కడితే ఇంకోటి గొప్పదనం ఏమంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ₹1 మేము హాస్పిటల్కి ఇవ్వలే. ప్రజలే దాన్ని అడుగుతున్నారు. దట్స్ వన్ థింగ్ వెరీ గ్రేట్. ఇప్పుడు నేను వాళ్ళకి గ్రాంట్ ఇవ్వడం, వీళ్ళకి గ్రాంట్ ఇవ్వడం కాదు. దేర్ ఈస్ నాట్ అ సింగిల్ రూపీ ఐ గేవ్ టు దెమ్. ఈవెన్ టుడే హాస్పిటల్ రన్ అయితే ఇప్పుడు ఏనుగులు రావడం లే. నేను పనిచేసేప్పుడు ఏనుగు వచ్చి పడుతుంది.
ఈ రోజు చక్కగా కాంపౌండ్ అదంతా అరేంజ్ చేసి ఉంటారు. ఇది ఎగ్జాక్ట్లీ ఒరిస్సా కల్చర్. Yeah. ఆ విధంగా ఎవ్రీథింగ్ ఐ వాంట్ పీపుల్ టు ఓన్ ఇట్, నాట్ అవేర్. అవేర్లో ఇంకా కొనసాగించాలి సార్, మరి చెప్పాలి ఇంకెక్కడెక్కడ. బోట్ హాస్పిటల్ మీకు తెలుసు కదా, అది మన కూనవరం గోదావరిలో ఇప్పుడు స్టాప్ అయింది. Hmm. ఇది పోలవరం డ్యామ్ జరుగుతోంది కాబట్టి అక్కడ యాంకర్ చేసి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సమ్ స్టోరీ. దీని మీద ఒక స్పెషల్ స్టోరీ చేస్తాను నేను మీకోసం నెక్స్ట్ సార్. కానీ ఇప్పుడు బోట్ లేదు, బోట్ ఆగిపోయి 1.5 years అయింది. సో ఇది హాస్పిటల్స్. నేను చెప్పాను కదా, ఇది ఆర్బిటిసి ఎలా స్టార్ట్ చేసామని, బికాస్ ఆఫ్ ట్రైబల్. 1983లో గోదావరిలో ఫ్లడ్స్ వచ్చింది. సో మేము రీహాబిలిటేషన్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఆ బోట్లోనే నేను రాత్రి పడుకునేవాడిని. ఇంటికి వచ్చేవాడిని కాదు. ఉదయం వాళ్ళకి కావాల్సిన సాయం చేయడము, ఫుడ్ ఇవ్వడము, గింజలు ఇవ్వడము, గుడ్డలు ఇవ్వడం అవన్నీ చేసేవాడిని. కాకిసునూరులో రాత్రి పడుకున్నాం. పడుకున్నప్పుడు నేను, మా పియ్య, ఇంకొక అమ్మాయి ఎక్కడ పడుకుంది, ఇంకా ఇద్దరు పడుకున్నారు, మిగతా వాళ్ళు ఊర్లో పడుకున్నారు. ఉదయం 3 గంటలు గట్టిగా అరుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు. నేను ఆ రేణుతో ఏమది చూసిరామ్మా అంటే వీళ్ళంతా పోయినారు. పోతే ఈ ట్రైబల్స్ ఆ రోజుల్లో కీడు పాక అని ఒకటి ఉంటుంది. అంటే ఊరికి దూరంగా ఒక పాక వేసింటారు. దాంట్లో ఈ పురుటి వచ్చిన వాళ్ళని అక్కడ పడుకోబెడతారు. ఒక ఓల్డ్ ఓపెన్ ఉంటుంది. బాయ్ పుడితే కొడవలతో కట్ చేస్తారు, గర్ల్ పుడితే కత్తితో కట్ చేస్తారు. ఆమె చేయాల, వేరే డాక్టర్లు ఎవరు రారు. అది కీడు అని అర్థం. అప్పుడు ఆ రోజు ఏమైందంటే పాప అడ్డంగా తిరగడం వల్ల ఆ అమ్మాయి చచ్చిపోయింది. విపరీతమైన ఏడుస్తున్నారు. నేను వచ్చి ఇట్లా ఏడుస్తున్నా అంటే నేను బాధపడ్డాను. నేను కింద దిగొచ్చి ఏమంటే ఇట్లా ఏం చేస్తాం సార్ అంటే, నాకు ఎమోషన్లో అయితే నేను హాస్పిటల్ కట్టిస్తాను. వాళ్ళు అన్నారు, ఈ హాస్పిటల్ కడతారు, ఎవడు వస్తారు సార్? ఏ డాక్టర్ వస్తాడు సార్? మీరు ఎమోషనల్ అన్నారు. మా డాక్టర్ వద్దు మాకు కాసారు, మా తలరాత్రిది. అప్పుడు నేను అనుకున్నా, ఎందుకు హాస్పిటల్ మీ దగ్గర రాకూడదు? సో ఐ థాట్, వై కాంట్ యు మేక్ ఎ బోట్ యాజ్ ఎన్ హాస్పిటల్. సో హాస్పిటల్ బోటు కూరవరం నుంచి కొల్లూరు వరకు పోతుంది. మార్నింగ్ 5 చోట్ల 48 కిలోమీటర్లు, 48 కిలోమీటర్లు 5 చోట్ల ఆగుతుంది. రాత్రి అక్కడ ఉంటుంది. నెక్స్ట్ డే ఈ 5 చోట్ల వచ్చేసి మళ్ళీ కూరవరం వచ్చేస్తుంది. ఈ డాక్టరు నర్సులు దిగిపోతారు, ఇంకో డాక్టర్ నర్సు పోతారు. అందులోనే భోజనాలు, స్నానాలు అన్ని ఏర్పాటు చేసింది. ఆ విధంగా మన బోట్ హాస్పిటల్ వచ్చింది. అసలు అన్స్టాపబుల్ కదా సార్. ఎక్కడ నేల మీదైనా, అడవిలోనైనా, నీటిలోనైనా. ఇంకో కోరిక నా తీరలే. రంపచోడవరం దగ్గర అడ్డతీగల అనే చోట ట్రైబల్స్ అంతా కొండ మీద ఉంటారు. ఆ కొండ మీద వాళ్ళకి రోడ్లు ఉండవు. ఆడవాళ్ళ ప్రసవం చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆడవాళ్ళని తీసుకొచ్చి కిందికి తీసుకురావాలి. ఏమైనా జ్వరం వస్తే, మలేరియా వస్తే కుప్పలు చచ్చిపోతారు. ఊరికే ఐటీడీ అంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, పోలేరు. సో నాకు, మేమంతా వరుణ్ కూడా నా వెంట వచ్చేవారు. నాకు ఐడియా వచ్చింది, వై కాంట్ యూ స్టార్ట్ ఏ ఫ్లయింగ్ హాస్పిటల్. ఎందుకంటే మనం ఒక ట్రైబల్ అమ్మాయిని ట్రైనింగ్ చేసి ఇక్కడ పెట్టడం, డ్రోన్ ద్వారా మందు పంపించడం, డ్రోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకురావడం ఉంది. దాన్ని ఇప్పుడు ఈ ఏడాది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రభుత్వాలు హాస్పిటల్ ఇన్ ద వాటర్, హాస్పిటల్ ఇన్ ద ఎయిర్. అమేజింగ్ సార్. ఆశయాలన్నీ కావాలి కదా. అవును సార్. సార్, ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఒకటి చూశాను. ఫైనల్ గా ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఈ అవేర్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి, ఉపయోగపడాలనే ఆశతో ఇక్కడ స్కూలు, కాలేజు, మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజ్ ఇవన్నీ చూశాను. యాక్చువల్లీ ఇక్కడ అడ్మిషన్ ఎలా ఉంటుంది? పిల్లలు రీచ్ అవ్వాలి అడ్మిషన్ కోసం, ఒకటి ఫీజు ఉంటుందా? ఇక్కడ ఏది కూడా ఫ్రీ ఉండదు. ఎందుకు ఫ్రీ ఉండదు అంటే, మా గవర్నమెంట్ గ్రాంట్స్ రాదు, మేము ఫారెన్ నుంచి డబ్బు తీసుకోవడం లేదు, మా ట్రస్ట్ లో డొనేషన్స్ రాదు. ఈ డబ్బుతోనే ఇది మెయింటైన్ చేయాలి. మాకు ప్రాఫిట్ ఏం అవసరం లేదు. నాట్ ఫర్ ప్రాఫిట్. ఓకే. నాన్ ప్రాఫిట్ అంటే మాకు ఎవరిని ఇస్తే మేము ఇవ్వగలం. ఆ ఫారినర్స్ ఇచ్చేప్పుడు గివన్. టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ అవేర్లో? 1290 మంది అండి. శాలరీస్ కొన్ని లక్షల్లో అయిపోతుంది. 1,40,00,000 అయితే నెలకే. సో యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ హ్యాండ్. హౌ యూ రన్ యువర్ ఆర్గనైజేషన్, గాడ్ మస్ట్ బి నో. పిల్లల భవిష్యత్తు ఇప్పుడు చెప్తుంది. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు మాకు 1 crore rupees నెలకు రాకపోతే ఇది సస్టైన్ కాదు. ఈ 1 crore rupees మీద మళ్ళీ 20% వదిలిపెట్టి పైన వస్తేనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మాకు 1 crore వస్తే చాలు. మేము లోన్ తెచ్చుకున్నాం కట్టడానికి. లోన్ రీపేమెంట్, హాస్పిటల్ మెయింటెనెన్స్ అంతే. 10% కార్పస్ ఫండ్. నేను ఉన్నా లేకపోయినా ఆర్గనైజేషన్ జరుగుతుంది అంతే.
అలా అన్ని ఇన్స్టిట్యూషన్స్కి నేను సెల్ఫ్ సఫిషియెంట్ చేశాను. ఇక్కడ ఏమేమి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్? జాయినింగ్ ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది పిల్లలకి? గవర్నమెంట్ ఫీ స్ట్రక్చరే తీసుకుంటాను, Hmm. డొనేషన్ తీసుకోరు. సపోజ్ ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్లో 40,000 పర్ ఇయర్ అంటారు. Hmm. మేము 40,000 తీసుకుంటాం. ప్రైవేట్ కాలేజ్ అయినప్పుడు 1.5, 2 lakhs, 80,000 అట్లా వాళ్ళు తీసుకుంటారు. అవును సార్. మేము అది తీసుకుంటాం. 1,50,000 ఉంది బయట. మాకు ఫుడ్ అకామిడేషన్ ఎలా సార్ మరి ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకి ఫుడ్ హాస్టల్ ఉంది. 40,000 లోనూ అది కూడా కవర్ అవుతుందా? 2,500 రూపీస్ ఫుడ్ కి అకామిడేషన్ కి. బోత్. ఓకే, చాలా రీజనబుల్. బయట ఎక్కడున్నా మినిమం అంటే పిల్లలు ఏం తింటారు పాపం, ఇంతే తింటారు. సో ఇక్కడ ఏమేమి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్? ఒకటి బీఈడి కోర్స్ ఉంది, తర్వాత నర్సింగ్ కోర్స్ ఉంది, తర్వాత జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఉంది, ఫిజియోథెరపీ 2 కాలేజెస్ ఉంది ఇప్పటికదే. సో టోటలీ యూ హ్యావ్ దిస్. అంతా కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ లో 2 కాలేజెస్ ఉన్నాయి. అది నర్సింగ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఓకే, అది 20 ఏళ్ళ నుంచి నడుస్తాం. ఓకే. తర్వాత మా పాలిటెక్నిక్ అశ్వరాపేటలో, తర్వాత ఐటీఐ అశ్వరాపేట. సార్ స్టార్ట్ చేయటం ఒక ప్రయాసతో స్టార్ట్ చేశారు. రన్ చేయటం అనేది అంత ఈజీ కదా, అనేవాళ్ళు చాలా సింపుల్గా అంటారు. 100 ఎకరాలు మెయింటైన్ చేయటం అంటే ఓ 2 BHK ఫ్లాట్ ఇల్లున్నా 3 BHK ఫ్లాట్ ఉన్న విల్లాని మెయింటైన్ చేయడం కష్టం. 100 ఎకరాలు, చిన్న 1,200 విషయం చాలా ఎంప్లాయీస్. హంబుల్ గా చెప్తాను. యూఎన్డిపి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇలా ఎలా మెయింటైన్ చేయడం అని మేము మాట్లాడుకున్నాం. మనమే డబ్బు క్రియేట్ చేయాలి, ఎక్కడి నుంచి చేస్తాం? ఇట్లా వాళ్ళు అన్నారు, సార్ మనం కాయగూరలు ఎందుకు పండించకూడదు అని. సో మా ఆర్గనైజేషన్ లో ఆల్ టాప్ పీపుల్ యూస్ టు కమ్ 3 o'clock in the morning. మేము దున్నేవాళ్ళం, ఎరువులు వేసేవాళ్ళం, కాయగూరలు పండించేవాళ్ళం, 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ విధంగా 2 years we earned every month 2 lakhs rupees. కూరగాయల మీద మన వాళ్ళు కూరగాయలు తీసుకుని గంపలు అమ్మేవాళ్ళు. ఒక లాయరు, ఒక డాక్టర్, వారికి ఆ ఫీలింగ్ లేదు. లాయర్ డైరెక్టర్ సేద కూరగాయల ఫీలింగ్ లేదు. ఆ బుట్ట తీసుకుపోయి లారీలో దించేసి డబ్బు తీసుకొచ్చేవాడు, మళ్ళీ 9 గంటలకు ఆఫీస్కి వచ్చేవాడు. ఆ విధంగా మా వాళ్ళు ఒక గొప్పతనం ఏమిటి, వాళ్లకు ఫాల్స్ ప్రెస్టేజ్ అంటూ లేదు. మీరంతా ఇంత అంటున్నారు కానీ నాది గొప్పతనం ఏమీ లేదు. నా టీము నన్ను నమ్మిన వాళ్ళు, అంత తప్ప నా గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ త్యాగమే ఈరోజు అవి. లైఫ్లో చాలాసార్లు ఒడిదొడుకులు చూసుంటారు సార్. అంటే ఒక సంస్థ లేనప్పుడు, ఇండివిజువల్ మౌంగా ఉన్నప్పుడు పెద్దగా బాధ అనిపిస్తారు. అమ్మనాలు కూడా గుర్తు రాలేదన్న సిచ్యువేషన్ చెప్పారు. ఈరోజు చూస్తే చుట్టూ 1000 మంది మీ మీద ఆధారపడి ఉన్నారు. హౌ ఎమోషనల్ యు ఆర్? ఇవన్నీ నేను ఇంకో విషయం చెప్తాను, వెరీ పర్సనల్. ఐ డోంట్ నో వెరీ అవుట్ రికార్డ్ ఆర్ నాట్. నేను అడ్డతీగలు మేము విలేజ్ పోయినప్పుడు మహాసభలను పెడతాను. 10,000, 20,000, 30,000, 40,000 మంది జనం వస్తారు. వాళ్ళకు మోటివేషనల్ స్పీచ్ అని ఇచ్చేవాడిని. కొన్ని సందర్భాలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని, చట్టాల గురించి మాట్లాడేవాడిని, కరప్షన్ గురించి మాట్లాడేవాడిని. అడ్డతీగల్లో నాకు ఈ ప్రజల యొక్క అభిమానంతో నాకు దండలు వేస్తారు. ఒకరు లారీ దండలు అయిపోతాయి, ఒక 2,000, 3,000 దండలు పడుతుంది తీసుకెళ్ళి. ఒక అమ్మాయి వచ్చి దండ వేసింది. అప్పుడు అమ్మాయిని చూసి, అమ్మాయి చాలా క్యూట్గా ఉన్నది కాబట్టి ఆ అమ్మాయిని అడిగాను, అమ్మ నీ పేరేమంటే సో అని చెప్పింది. ఏం చదువుతున్నావు అంటే 10th class అని. మీ నాన్న ఏం చేస్తున్నాడు అడిగిన. మా నాన్న లేదని. అప్పుడు తమాషకి ఏమన్నా అంటే, నేను పెంచుకుంటాను వస్తావా అన్న. మా అమ్మ చనిపోయింది, ఒంటరిగా ఉంటున్నా, వస్తారైంది. మీ అమ్మని అడుగుని నవ్వాను. నేను కారులో కూర్చుంటే ఈ అమ్మాయి ముందు కూర్చుంది. నేను ఆశ్చర్యపోయాను. అమ్మనాలను అడగకుండా అమ్మాయి డ్రెస్తో అట్లా వచ్చింది, ఇంటికి కూడా పోలే. వాళ్ళ అమ్మ బయట నిలబడింది. నేను వాళ్ళ అమ్మతో అన్నాను, అమ్మ నీ కూతురు పిచ్చుకోవచ్చునంటే బాబు తీసుకో అని. ఆ అమ్మాయి ఈరోజు భీమ బిందు. ఆ అమ్మాయి మ్యూజిక్ లో గ్రాడ్యుయేషన్ చేసింది, అవేర్లో ఉద్యోగం చేస్తూ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ పెళ్లి చేసుకునింది. ఇద్దరు బ్రహ్మాండమైన పిల్లలు పుట్టారు. వాళ్ళ తాత అంటే నేను బ్యాచులర్ తాత. అందుకంటే తృప్తి ఏం కాదు. సో బిందు గారి మదర్ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? వాళ్ళ మంది తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఆమెకు ఒక అన్న, ఆమె మదర్ ఉంది. వాళ్ళ విలేజ్ లో ఏం చేస్తారు పాపం. సో లక్కీగా వాళ్ళు కూడా తీసుకొచ్చేసారు. ఈమె నా దగ్గర 10 ఏళ్ళు ఉన్నింది, తర్వాత వాళ్ళని తీసుకొచ్చేసారు. ఏ పెయిన్ లేదు. వాళ్ళు అంతా ఉండవు, వాళ్ళు కూడా మా ఇంట్లో సభ్యులు అయిపోయినారు. లైఫ్ లో ఎప్పుడన్నా కృంగిపోయిన సమయం వచ్చిందా సార్? ఏడ్చారా అసలు? ఏడవడం లేదు కానీ కూతురు బాధ అవుతుంది, ఎందుకంటే ఎందుకు ఇట్లా జరుగుతుందని. అది టెంపరవరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బ్యాంక్ నుంచి లోన్ ఎక్స్పెక్ట్ చేస్తాం,
వాడు ఇస్తాను చెప్పి సడన్ గా వాడు మానేస్తాడు. అప్పుడు ఏం వరుణ్ ఇది వాడు ఇట్లా ఎందుకు చేశాడు అంటే ఆ నిమిషమే అంతే, అప్పటికి ఇంకో బ్యాంక్ వచ్చేసి ఉంటుంది. మళ్ళీ లేచి నిలబడి ముందుకు వెళ్ళాల్సిందే. రిగ్రెట్ అంటూ ఎప్పుడు జరగలే. లైఫ్ లో ఎప్పుడన్నా ఏడ్చుండొచ్చు అంటే ఎప్పుడు ఏడ్చుండొచ్చు? అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చాడు, ఒక్క నెల ఏడ్చాడు, అవునా? కింద దొరలి ఏడ్చాడు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి వచ్చి ఓదార్చాడు, జస్టిస్ భగత్ వచ్చి ఓదార్చాడు ఇంటికి. అదే లాస్ట్ ఏడపడం. ఎలా జరిగింది సార్ అమ్మకి? అమ్మ 88 ఏళ్ళు సడన్ గా పోయింది అమ్మ. ఇక వేరే జబ్బుకి ఏం లేదు. నాన్నగారు 92 years బ్రతికారు. నాకంటూ ఎవరన్నా ఉన్నారు అని మీరు కోరుకుంటే ఎవరున్నారు సార్ మీ చుట్టూ ఇప్పుడు? వీళ్ళంతా మానసికంగా ఎవరికి చాలా ఎమోషనల్? మీరు వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనిపించే సందర్భం ఉంది? 2 పిల్లలు వాళ్ళు తాత అని పిలుస్తారు, బిందు గారికి పుట్టిన పిల్లలు. వాళ్ళు వచ్చిన వెంటనే కంప్లైంట్ చేస్తారు, నాన్న ఇట్లా అన్నాడు, అమ్మ ఇట్లా అన్నాడు, ఇట్లంటే నేను తిడతాను అనమాట, ఎందుకు ఇచ్చేవట్లా అని. పిల్లలు చదువుతాడు. ఆ పిల్లలతో నా ప్రాణం. అందరూ ఈ పిల్లలే కాదు, నేను ఇప్పుడు నా కారులో కొన్ని బిస్కెట్స్ ఉంటాయి, ఎక్కడ రోడ్లో పిల్లలు కనబడినా బిస్కెట్స్ ఇస్తారు. ట్రైబల్ ఏరియాలో వందలు ట్రైబల్ టీచర్. ఐ లైక్ చిల్డ్రన్. అవేర్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి బలమైన పిల్లర్స్ ఎవరు మీ ఆర్గనైజేషన్ లో అంటే ఎవరికి క్రెడిట్స్ ఇస్తారు? నంబర్ 1, 2, 3, 4 ఉన్నారు కదా. ఇప్పుడు వరుణ్ ఉన్నాడు, తరుణ్ ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు. ఇట్లా వీళ్ళే మాకు యంగ్ పీపుల్. ఈ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ మేము పెట్టుకున్నాం అడ్మినిస్ట్రేషన్కి, లీగల్కి, అట్లా వాళ్ళు చూస్తారు. అందువల్ల ఆర్గనైజేషన్లో ఏమి ఒడిదుడుకులు, పారిపోవడము, క్రైసిస్, జలసి ఏమి లేదు. దానికి ఒకటే కారణం, నేను చైర్మన్ అయితే పోటీ పడేవాడు ఎవడు లేడు. అది పెద్ద అదృష్టం. ఎందుకంటే ఈ చైర్మన్ డబ్బు తీసుకోడు, వాడు డబ్బు తీసుకుని రావాలి కదా. అంతే కదా. ఇంటర్వ్యూ మొదలు పెట్టినప్పటి నుంచి క్యూరియాసిటీ అయితే ఉంది అడగాలని. మీ వయసు తెలుసుకోవచ్చా? నేను ఇప్పుడు 86. చంద్రబాబు నాయుడు కంటే ఒక 10-11 సంవత్సరాలు పెద్ద. ఇంత ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలు సార్ నిజంగా? 86 లో ఒకటి వెజిటేరియన్, రెండోది చాలా తక్కువ తింటాను, మార్నింగ్ మెడిటేషన్ చేస్తాను, ఇంకేమి సార్. కానీ 86 years లో ఇంత బాగా చెవులు వినపడటం, మీరు ఇంత బాగా మాట్లాడడం అసలు బయట చూడలేదు, హానెస్టీ చూడలేదు. అంటే ఒకటి, నాకు ఆల్కహాల్ లేదు, నాన్ వెజ్ తినలేదు, సిగరెట్ లేదు, ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా. లైఫ్ లో ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఏదైనా మంచి చిట్కా చెప్పాలి అని అంటే విత్ ఎక్స్పీరియన్స్ 86 years అంటే లైఫ్ డిసిప్లిన్. నేను 4 గంటలకు లేస్తాను ఉదయం, తర్వాత 10:30 పడుకుంటాను. లైఫ్ లో బాగా ఇంపార్టెంట్ అయిన ఘట్టం ఏంటి సార్? యోగా, మెడిటేషన్, వాకింగ్, మంచి ఫుడ్, ఏది నేను క్లైమ్ చేయడం మంచిదో కాదు, కానీ నాకు 5 ఏళ్ళు మెడిటేషన్ చేసిన ఒక రకమైన శక్తి నాలో ఉంది ఇక్కడ హిమాలయాస్ లో. రెండవది, నాకు ద్వేషం అనేది లైఫ్ లో ఏమీ లేదు. నాకు పాయిజన్ పెట్టిన వ్యక్తిని కూడా నేను క్షమించాను, కానీ కత్తితో పొడిచిన వ్యక్తిని కూడా నేను క్షమించాను. నాకు ఎప్పుడూ ద్వేషం లేదు. ఎంత హాని చేసిన వాడైనా నవ్వుతాను, కానీ నాకు అసూయ లేదు. అసూయ, ద్వేషం అనేది నాకు లేదు. ఒకటి మాత్రం ఉంది, కోపం ఉంది. ఆ కోపం కూడా మా వెంకన్న చెప్తుంటాడు, ఈయన సార్ ఏమి కోపం 5 నిమిషాలు. సార్ జీవితంలో అనుకున్నట్టు అన్ని అచీవ్ చేసుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు మంచి అచీవ్మెంట్స్ చేశారు. 86 ఇప్పుడు. జీవితంలో జీవిత ఆశయం అని నన్ను అడుగుతూ ఉంటారు యంగ్స్టర్స్ని, బట్ నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది 86 లో. ఏంటి మీ జీవిత ఆశయం అంటే? ఏమని చెప్పి, ఇప్పుడు నేను చేసిన వర్క్ కంటిన్యూ కావాలి, ఇది కొలాప్స్ కాకూడదు. కొలాప్స్ అయితే ఐఎమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఏ విధంగా గ్రామాల్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడిన అన్నాను, ఏ విధంగా ఇన్స్టిట్యూషన్స్ మీ ఫీజుతో మీరు నిలబడినాను, దట్ ఈస్ సస్టైనబిలిటీ. ఈ సస్టైనబిలిటీ లేకుండా ఏ యాక్టివిటీ స్టార్ట్ చేసినా అది కుప్పగా కూలిపోతుంది. నా ఉద్దేశంలో నేను చనిపోయిన తర్వాత కూడా ఈ ఆర్గనైజేషన్ బాగా నడుస్తుంది, మేబీ గొప్పగా నడవచ్చు, కూలి మాత్రం పోదు. అంతకంటే తృప్తి ఏం కావాలి? అంత గొప్ప తీసుకునేది ఏమి లేదు, తెచ్చింది ఏమి లేదు. అంత గొప్ప ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక వారసుని ఎంచుకుంటాం కదా సార్. అలా ఈ పరిస్థితుల్లో ఒక వారసుడు అంటూ ఉండరు, గ్రూప్ ఉంటుంది. సో మీ ఆశయాన్ని సేమ్ టాటా లాగా తప్పకుండా తీసుకుపోతారు. రతన్ టాటా లాగా ఆర్గనైజేషన్ అనేది అవేర్ కొనసాగుతా ఉంటుంది. అందుకే ట్రైనింగ్ ఏంటి ఇది కూడా. ఈ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, గోల్డ్ మెడలిస్ట్, సివిల్ ఇంజనీర్. ఓకే. నౌ ఈస్ మేనేజింగ్ ఏ మెడికల్ ఇన్స్టిట్యూషన్. ఈజ్ ఇది ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఆల్ ద ప్రాజెక్ట్. సూపర్. ఆ విధంగా బీకామ్ ఉన్న వ్యక్తి ఈరోజు సెక్రటరీ, అండ్ దట్ ఫెలో మేనేజెస్ ఆల్ లీగల్ మ్యాటర్స్. వీళ్ళు ఏమైందంటే వీళ్ళకు ఒక రకంగా అతుకుపోయారు. ఒక స్టేజ్లో నీ వైఫ్ పేరు ఏమంటే
చైర్మన్ అడగాలి సార్, నా అదృష్టం కదా అది. అంతేగా సార్, అంత గొప్ప ఆశయంతో ఈ మీరు రోజు బిందు ప్రారంభించినప్పుడు ఇంత మీరు అనుమాన పడ్డారా బిందు? అవును సార్, షీ హెస్ బికమ్ ఎ లైట్ ఇన్ అవర్ హౌస్, చిల్డ్రన్ బికమ్ రియలీ హోప్స్ ఫర్ అవర్. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అంత చక్కగా చూపిస్తుంటే నేను అనుకోలేదు బిందు గారు అని చెప్పారు నాకు, కానీ తనే బిందు అని మధ్యలో చెప్తే షాక్ అయ్యాను. అంత హంబిలిటీ, అంత చిల్డ్రన్, ఎంత ఈయనకి ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరు, ఈ నలుగురు నా పిల్లలే. సూపర్ సార్. జీవితంలో ఆఖరి కోరిక ఏదన్నా మిగిలిపోయింది, మీరు 86కి వచ్చారు, అచీవ్ చేయలేకపోయినన్న regrets ఏమన్నా ఉన్నాయా సార్? ఎందుకంటే నాకు అటువంటి గొంతుమ కోరికలు లేవు. లేవు. ఏ సిచ్యువేషన్ కి ఆ కోరికలు అంతే. లైఫ్ లో ఎవరికన్నా సారీ చెప్పాలనుకున్నారా సార్? లేదు లేదు, నేను ఎవరికి హాని చేయలేదు. నా మీద 7 మార్లు హత్యా ప్రయత్నం జరిగింది, అందరినీ క్షమించాను. 7-8 మార్లు అయింది కూడా రీసెంట్గా ఒకటి. తర్వాత అక్కడ ఇంకో తమాషా ఏమైందంటే, నాకు మరణం రాలేదు. నేను హిమాలయస్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అయితే నా 2 చేతులు విరిగిపోయింది. విరిగిపోతే నేను కంట్లో నీళ్లు కూడా పెట్టుకోలే. డాక్టర్ అన్నాడు నొప్పి లేదా, ఉందన్నా. మరి అరవడం లేదంటే ఎందుకు అరవాలన్నా, అరిస్తే నొప్పి తగ్గదు కదన్నా. నా విమానం కూలిపోయింది. కూలిపోతే నాకు ఏమీ లేకుండా నేను బయటకు వచ్చేసాను. 26 మంది చచ్చిపోయారు. ఆ విధంగా నాకు కార్ యాక్సిడెంట్ ఒక 8-9 ఊర్లు అయి ఉంటుంది, ఒక్క స్క్రాచ్ పడలేదు నాకు. మళ్ళీ హాస్పిటల్ వాళ్ళని నేను తీసుకుని హాస్పిటల్లో సేవ చేశాను. అదే చూస్తే మరి సార్ ఏం పెద్ద బెంజ్ వెహికల్ ఏం వాడట్లే, మరి కార్నివల్ వాడుతున్నారు. ఇది ఇప్పుడు వచ్చింది. అది కూడా ఆయన కంఫర్ట్, ఈ వయసుకి అయితే కంపల్సరీ ఆ స్పేస్ అదంతా కూడా. సార్ 24కి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. నాన్నగారికి ఎప్పుడన్నా సారీ చెప్పాలనిపించలేదు? నాన్న పర్మిషన్ లో పోయాను, అమ్మ పర్మిషన్ ఇవ్వలేదు. నాన్న ఏమంటే, నువ్వు జీవించి ఉంటే చాలు, నా కొడుకు బాధపడకూడదు, ఎట్లా వాడు మళ్ళీ వస్తాడులే, వెళ్ళిపోయిరా అని చెప్పి నాన్న ఆశ్రయించాడు. కానీ నాన్నని చూడలేకపోయినా బాధపడ్డా. ఉందా బాధ అయితే? నాన్న చనిపోవడం నాకు తెలియదు కదా. అంత మహానుభావుడు, ప్రిన్స్ ఆఫ్ పుదుక్కోడు, చాలా గొప్ప వ్యక్తి, ఆయన ధర్మాత్ముడు. ఆయన సన్యాసిగా వెళ్ళిపోయిన ఒక కొడుకుని తండ్రి ఈ రోజు అవేర్ అని ఇన్ని వేల మందికి సాయపడతారని ఎప్పుడు అనుకుని ఉండకపోవచ్చు. అమ్మ అనుకుని నాన్న, అమ్మ రియలైజ్ చేయడానికి 10 years పట్టింది. అమ్మకు నేను కావాలి కానీ నా కార్యక్రమాలు కాదు. తర్వాత రియలైజ్ అయింది అమ్మ. ఆ బోట్ హాస్పిటల్ అమ్మ ఇనాగ్రేట్ చేసింది. అంతవరకు నీకెందుకు అవేర్, నీ పని కాదు ఇది, గవర్నమెంట్ చేసే పని నువ్వు చేస్తున్నావు, నువ్వు లైఫ్ వేస్ట్ చేస్తున్నావు అట్లా అనేది. నేనే నవ్వేవాడిని అంతే. ఆ బోట్ హాస్పిటల్కి పోయినప్పుడు కోనవరంలో ఆ దీపం అంటించిన తర్వాత ఆమె నిద్రపోయింది, బోట్లో నిద్రపోయింది. ఆ బోట్ అలా ముందుకు పోయింది ఇనాగ్రేషన్. ఒక విలేజ్లో ఆగింది. ఆగినప్పుడు అమ్మ కళ్ళు ఓపెన్ చేసింది. ఆల్ ట్రైబల్స్ వచ్చారు, వాళ్ళకి గుడ్డలు లేవు, ఏమి లేవు, బాణాలు గిడలు పెట్టుకుంది. అమ్మ చూసి ఎవరు వీళ్ళు అనేది. వీళ్ళ కోసమే మీ కొడుకు పని చేస్తున్నాడు అమ్మ అంటే, అవునా, నా కొడుకు కాదు నా దేవుడు అని. అంతే. అక్కడ నుండి అమ్మ ఏదైనా మనకు ఫైనాన్షియల్ హెల్ప్ చేసేది. గ్రేట్ పర్సన్. అమ్మ, నాన్న, అన్నయ్యే నాకు దేవుళ్ళు. నాతో పాటు వీళ్ళందరూ కూడా అమ్మ నాన్నను పూజిస్తారు. చూసారు. యాక్చువల్లీ మాధవన్ సార్ గారితో ఇంటర్వ్యూ 1/2 hour అనుకున్నాం, కూర్చున్నాం. లైఫ్ జర్నీ ఇంతసేపు పట్టింది. లైఫ్లో ఫిలాసఫీస్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. భారతదేశం యొక్క చరిత్ర 86 years అంటే చాలా చూసుంటారు సార్. సో ఈ పాడ్కాస్ట్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ గారి కోరికలు ఏమీ లేవు అడిగి చెప్పాలన్నా, బట్ అవేర్ ఆయన లేకపోయినా బతుకుండాలి అని చెప్పారు, ఆయన లేకపోయినా ఆశయం బతకాలని చెప్పారు, ఆయన లేకపోయినా ఈ సంస్థ ఇంతకంటే బాగా నడవాలని తప్పిస్తూ ఉన్నాడు. అలాగే భారతదేశంలో బహుశా అవేర్ లాంటి సంస్థను నేనైతే చూడలే నా వయసు రీత్యా. కానీ సెల్ఫ్ సస్టైనబుల్ అవ్వాలి అనే కోరిక అవేర్లో అది చాలా ఎన్లైట్మెంట్, అది నేర్చుకోవటం అనేది గొప్పగా అనిపించింది. సో ఈ పాడ్కాస్ట్ని కొనసాగిస్తూ, సార్ వయసు ముందు చాలా చిన్నవాడిని, 86 అంటే అసలు చెప్పలేను, బట్ స్టిల్ సార్ ఏ ఆశయం కోసం అయితే అవేర్ని స్టార్ట్ చేశారో అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలి, దేవుడు ఇంకా మీకు ఆయురు ఆరోగ్యం ఇవ్వాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. I'm very, very grateful. You took time and you brought everything from my heart. Thank you so Very much, grateful. sir. Thank you.